చెత్త వాటర్ ఉంది కదా, గలీజ్ అంతా వాటర్. ఇది సిజర్ వస్తుంది. ఓకే, ఇది సేమ్ అనమాట. ఇది ఓపెనర్. మీరు డైరెక్ట్ వాటర్ చూడండి, లైఫ్ ప్రూఫ్. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజులు వస్తారు తర్వాత ఈ మాట అంటున్నాను బికాస్ అనదర్ స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళినప్పుడు మయాంక్ అన్న షాప్లో ఆ క్యాంపింగ్ గేర్స్ అంతా చూపెట్టాను. అప్పుడు చాలామంది ఏంటంటే ఇలాంటి షాప్ మన హైదరాబాద్లో ఉందా అంటే, లేదంటే వైజాగ్లో ఉందా, మన తెలుగు స్టేట్లో ఎక్కడైనా ఉందా అని అడిగాను అనమాట. బట్ మన హైదరాబాద్లో ఉన్నా కూడా అంటే డీక్యాథ్లాన్ ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, చిన్న స్టోర్ అయితే ఏం లేదు. బట్ మన వైజాగ్లో అయితే ఒక హోల్సేల్ స్టోరే ఉంది, మొత్తం క్యాంపింగ్ స్టోర్. సో ఈ స్టోర్ మొత్తం మీకు చూపెడతాను. అండ్ స్పెషలీ దేనికోసం వచ్చానంటే, నాకు కొంచెం సర్టన్ క్యాంపింగ్ గేర్ కావాలి, దానికోసం ఇక్కడ రావడం జరిగింది. సో అన్నతో మాట్లాడి ఇక్కడ క్యాంపింగ్ గేర్ ఎలా ఉంటుంది, మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్. ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. ఇక్కడ నా క్యాంపింగ్ సెట్ అంతా నచ్చి జెన్యూన్ క్వాలిటీ బాగా అనిపిస్తుంది కాబట్టి మీ అందరికీ చూపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ అన్న ఉంటారు, ఆయనతో మాట్లాడి ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్, హౌ యూ? సో హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు మీ షాప్కి. నాకు స్పెషల్లీ క్యాంపింగ్ టెంట్స్ కావాలి, కొంచెం మంచి నాకు క్యాంపింగ్ టెంట్స్ చూపెట్టండి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్లో ఉంది కాబట్టి. ఇంకా చాలా మంది అంటే ఢిల్లీకి వెళ్ళలేమురా బాబు, నువ్వు ఆ ఢిల్లీ వీడియో పెట్టావు, అక్కడ దాకా ఎవరు తీసుకెళ్తారు, ఇంకా కొంతమంది ఉంటుంది కదా, ఇంకా డౌట్స్ కూడా ఉంటాయి చాలా మందికి. ఇది ఏంటంటే వైజాగే కాబట్టి అలాంటి అసలు ఇంకా బై అడ్రస్ ఇక్కడ చెప్పండి ఒకసారి. ఇది మన దగ్గర వచ్చి కార్షెడ్ అంటే స్టేడియం ఉంటుంది, క్రికెట్ స్టేడియం, వైజాగ్ మధురవాడ క్రికెట్ స్టేడియం ఉంటుంది. స్టేడియం నుంచి కరెక్ట్ కార్షెడ్ జంక్షన్ నుంచి ఐటీసెస్కి వెళ్తారు అన్నమాట. మిథునాపురి కాలనీ, ఓడా కాలనీ, ఐటీసెస్కి వెళ్ళే రూట్ కరెక్ట్గా ఆ రోడ్డు పక్కనే అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది, దాని పక్కనే ఎస్బీఐ బ్యాంక్ మేడ మీద అన్నమాట. అది మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఇమేజెస్ లేదు, గూగుల్లో మీరు వైజాగ్ అడ్వెంచర్ గేర్ అని కొడితే మా లొకేషన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. నా కాంటాక్ట్ నెంబర్ కానీ మా లొకేషన్ కానీ డైరెక్ట్గా మేము గూగుల్లో మీరు టైప్ చేయగానే వచ్చేస్తుంది. నేను కూడా అలానే వచ్చాను గైస్, అందుకే నాకు ఎగ్జాక్ట్ అడ్రస్ లేదు. జస్ట్ మనం వైజాగ్ అడ్వెంచర్ గేర్స్ అని వచ్చేసాం అనమాట. చాలా మంది మీరే కాదు, హైదరాబాద్ అనే కాదు, చాలా మంది నాకు బెంగళూరు, చెన్నై ఎక్కడెక్కడ నుంచి నాకు కాల్స్ చేస్తారు. వస్తాము మేము పండగకి, వైజాగ్ వస్తున్నాము, మేము మాది ప్రాపర్ వైజాగే, మేము వద్దాం అనుకున్నాం అని చెప్పి ఎక్కడ నుంచో వస్తారు. అంటే మాది ఒకటి ఉంది అని ఎవరికి తెలియదు బేసిక్ గా, అందుకు అలా ఎదుర్కొంటూ వస్తాం. క్యాంపింగ్ టెంట్స్ కొంచెం బల్క్ తో తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ వచ్చాను. ఎందుకంటే మన సిటీలో ఉన్నాయి, డీక్యాథ్లో అవన్నీ పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి అనమాట, కానీ అవి చాలా కాస్ట్లీ. లేదు, దానికంటే మన దగ్గర హోల్సేల్ ఏంటంటే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ సింపుల్ గా మీకు చెప్పాలంటే 4 people టెంట్ డెకాథ్లాన్ లో 6,000 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. కరెక్ట్. మన దగ్గర 4,500 నుంచి ఉన్నాయి. ఓకే, డబల్ లేయర్, హై క్వాలిటీ, వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. బట్ నాకైతే మీరు ఒక స్పెషల్ రేట్ ఇవ్వాలి. మనం 4 చెప్తున్నాను అనమాట. అంటే నార్మల్ గా చెప్తున్నా వేరియేషన్ అనేది ఏంటంటే అక్కడ 6,000 స్టార్ట్ అయ్యేది, అంటే ఇంకా చీప్ కూడా ఉన్నాయి, 2,000 రూపీస్ 1,500 రేంజ్ లో కూడా ఉన్నాయి. బట్ మీకు రిక్వైర్మెంట్ ఏం చెప్పారంటే వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ కావాలన్నారు కాబట్టి నేను 4-5 చెప్పా. ఇంకా బేసిక్ కావాలంటే 1,500 రూపీస్ ఉన్నది, 2,000 ఉంది, అలా అన్నీ ఉన్నాయి అనమాట. వేరియేషన్ మీకు అన్ని చూపిస్తాను. అండ్ క్వాలిటీ కూడా ఎందుకని అంటే గైస్, మా ఫ్రెండ్ ఒకడు కొన్నారు మీ షాప్ నుంచి, నాకు చెప్పారనమాట క్వాలిటీ చాలా బాగుందన్న జెన్యున్గా. సో మన దగ్గర అలానే కాదు, లే లద్దాఖ్, స్పిటి వ్యాలీ, అమర్నాథ్, కేదార్నాథ్, ఇక్కడ మన వైజాగ్ చుట్టుపక్కల వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అందరూ ఎవరు స్టార్ట్ అయినా ఎక్కడ అమర్నాథ్, ఎక్కడ ఇటు క్యాంప్ వెళ్ళినా జాకెట్స్ కానీ టెంట్స్ కానీ మన దగ్గరికి వస్తారు. నిజంగా ఇలాంటి షాప్స్ మీరు హైదరాబాద్లో కూడా పెట్టండి, మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్న. అక్కడ లేవు అంటే కూడా చెప్పాను కదా, అంటే బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి దీనికి. అవునవును. మెయిన్ ఇప్పుడు నాకంటే మేము ఇదే ఫీల్డ్ గత 7 years నుంచి మేము అరకులో ట్రెక్కింగ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాము. మాకు అరకు హిల్ ట్రెక్కింగ్ అని ట్రెక్కింగ్ క్యాంపెయిన్స్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో. హిల్ ట్రెక్కింగ్ అని ఉంటుంది కదా, హిల్ ట్రెక్కింగ్ అని అంటారు. ఓకే ఓకే. సో ప్యాషన్ తో అక్కడ నుంచి ఇలా వచ్చారు. అక్కడ 7 years నుంచి అదే ఫీల్డ్ లో రన్ అయ్యి అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ స్టెప్ స్టోర్ పెడదాం ఎప్పటి నుంచో ఉండి అలాగే ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసాం. ఓకే అన్న. సో మీ దగ్గర యాక్సెసరీస్ కూడా ఉంటాయి కదా అన్ని, ప్రతిదీ మీకు. మాకు నాట్ ఓన్లీ ట్రెక్కింగ్, క్యాంపింగ్, హైకింగ్, రైడింగ్, మీకు ఏకి సంబంధించిన ఐటమ్ అయినా మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. ప్రతిదీ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూపిస్తాను. షూర్. ఒకసారి నాకు ఫస్ట్ యాక్సెసరీస్ చూపెట్టండి. సో గైస్ చూసుకోవచ్చు, యాక్సెసరీస్ అనగానే మనకి ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ ఇక్కడ ఇలా బోర్డు మీద అతికించేసారన్న. అన్న అసలు నాకు అర్థం కూడా కావట్లేదు ఏంటవి. లేదు చెప్తా మీకు. ఫస్ట్ మెయిన్ వచ్చేటప్పటికి ఇది మల్టీపర్పస్ టూల్ కిట్. ఓకే, ఇది మీకు ఏంటంటే నార్మల్గా క్యాంపింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్. ఇది ఏంటంటే ఫస్ట్ మీకు టెంట్ వేసుకుంటే పెగ్స్ కొట్టడానికి, అండ్ ఇది వచ్చి మీకు కటింగ్ బ్లేయర్, అండ్ ఇది వచ్చి మీకు వైర్ కటర్, అండ్ ఇది వచ్చి మీకు స్క్రూ డ్రైవర్,
అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు నార్మల్గా కుకింగ్ పర్పస్ కానీ లేకపోతే వుడ్ కానీ ఏదైనా నార్మల్గా చికెన్ కానీ ఏది కట్ చేసుకోవడానికి కానీ మీకు చాలా యూస్ఫుల్, చాలా షార్ప్ ఉంటుంది. ఇది మల్టీపర్పస్ టూల్ కిట్. అండ్ మీకు ఇందులో మీకు వచ్చేటప్పుడు ఫస్ట్ నైఫ్ వస్తుంది, దాని తర్వాత వుడ్ కట్టర్ వస్తుంది మీకు, అండ్ దీని తర్వాత మీకు స్క్రూ డ్రైవర్ వస్తుంది, అండ్ ఇది వచ్చి స్క్రూస్ అనమాట, పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు స్క్రూస్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చి మీకు ఓపెనర్ వస్తుంది మీకు. అండ్ ఇది వచ్చి వుడ్ పీలింగ్ అనమాట. వుడ్ మీరు ఏం చేస్తారంటే మీరు పీల్ చేస్తారు, మీరు ఏం చేస్తారంటే వుడ్ మొత్తం పీల్ చేసేసి మీరు సెల్ఫ్ స్టార్టర్ ఉంటుంది కదా, మీరు ఫైర్ స్టార్టర్ ఉంటుంది, ఫైర్ స్టార్టర్తో మీరు ఫైర్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఫైర్ స్టార్టర్ అనేది వుడ్ పీల్ చేసుకోవడానికి ఉంటుంది. మొత్తం ఇది మల్టీపర్పస్ టూల్ కిట్. ఇది వచ్చి మీకు చాలా యూస్ఫుల్ అనమాట. క్యాంపింగ్ 600 రూపీస్. 600కి మీరు మామూలుగా నార్మల్గా మీరు టపారీ కానీ ఇవన్నీ కటింగ్ బ్లేడ్ కొంటేనే మీకు 500 450 రూపీస్ ఉంటుంది. ఇది మొత్తం అన్ని కలిపి 600 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ నార్మల్గా ఇది వచ్చి మ్యాజిక్ గ్లాస్ అంటారు. ఓపెన్ చేయగానే జస్ట్ ఇది రైట్ అండ్ లెఫ్ట్ ట్విస్ట్ చేయాలి, ట్విస్ట్ చేస్తే అప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది. ఢిల్లీలో నేను చేశాను ఇది. చేస్తే ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయిపోద్ది. అండ్ ఇది మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాట్ వాటర్ ఉంది కదా, హాట్ వాటర్ మీరు వేసారనుకోండి పట్టుకుంటే కాలుతుంది కాబట్టి మీకు ఈ కింద గ్రిప్ ఇచ్చాడు. ఇదేంటంటే మీకు గ్రిప్ హాట్ వాటర్ వేసినా సరే పట్టుకోవడానికి ఈజీగా. అండ్ దీనికి క్యాప్, మన టీ స్టాల్ కూడా ఇస్తే బాగుంటుంది. క్యాప్ అండ్ కూల్ వాటర్ నార్మల్గా ఎలాగ వేస్తారు, జస్ట్ మీరు ఏం లేదు క్లోజ్ చేస్తే మొత్తం ఇది క్లోజింగ్ మీకు కీ చైన్. సూపర్. లేడీస్ మొత్తం మాక్సిమం ఇది 200 రూపీస్. లేడీస్ మొత్తం మాక్సిమం అందరూ హ్యాండ్ బ్యాగ్ లో ఉంచుకుంటారు చాలా మట్టుకు. ఇక్కడ మా దగ్గరికి వచ్చే కస్టమర్ అందరూ ఇదే తీసుకుంటారు. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ కూడా. దాన్ని ఏమంటారు? ఇది గ్లాస్, మ్యాజిక్ గ్లాస్ అంట. మ్యాజిక్ గ్లాస్ కదా, పేరు తగ్గట్టే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు లైఫ్ స్ట్రా మీరు ఆన్లైన్ లో చూసుంటారు, మీకు చాలా బయట నీకు ఎక్కడ దొరకదు కూడా, మా దగ్గరే దొరుకుతుంది. ఇదేంటంటే మీరు ట్రెక్కింగ్ ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, నార్మల్గా ట్రెక్కింగ్ వెళ్తే మీకు ఇది మీరు ఎంత రివర్లో పాసింగ్ రివర్లో కానీ లేకపోతే ఏదైనా మొత్తం చెరువులో కానీ ఎక్కడైనా మీకు వాటర్ డైరెక్ట్గా మీరు ఇది ఓపెన్ చేసుకొని ఇది డైరెక్ట్ వాటర్లో డిప్ చేసుకుంటారు. వాటర్లో డిప్ చేసుకొని మీరు డైరెక్ట్ సక్ చేసేయడమే. ఇలాగా డైరెక్ట్ సక్ చేసేస్తే చూడండి 4,900% బ్యాక్టీరియా అది రిమూవ్ అవుతుంది. అండ్ 4,000 లీటర్ వాటర్ మీకు ప్యూరిఫై అవుతుంది. అంత కెపాసిటీ అనమాట. ఇది మీకు ఏంటంటే అంటే ఇది ఒకటి ఉంటే ఇంకా ఇది ఒకటి ఉంటే ఒక ట్రెక్కింగ్ వెళ్ళే పర్సన్ ఎవరైనా ఉన్నారు నార్మల్గా ఒక సింగిల్ సోలో ట్రెక్స్కి వెళ్తారు కదా, సోలో ట్రెక్స్కి వెళ్ళిన వాళ్ళకి చాలా అనమాట లైఫ్ స్ట్రా అని చెప్పి నా దగ్గరనే కదా మీరు గూగుల్లో మీరు టైప్ చేసుకునే సరే లైఫ్ స్ట్రా అనేది చాలా యూస్ఫుల్. ఇది ఎవరికి చాలా తెలియదు అనమాట. అవును, నిజంగా ఇది చాలా యూస్ఫుల్. అది చాలా యూస్ఫుల్. ఇది వచ్చి మీకు చెప్తున్నాను కదా 4,000 లీటర్ వాటర్ ప్యూరిఫైర్. మీరు ఇది ఒక పర్సన్ ఒకటే యూజ్ చేసుకోగలడు. అయితే ఒకవేళ లేదు మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ఏమైనా ఉంది అని అంటే మన ఇండియాలోనే మనకి ఐఐటి అహ్మదాబాద్ ఇది మీకు మ్యానుఫ్యాక్చరీ, మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరీ. ఇది వచ్చి మీకు ఇది 1,500 లీటర్ వాటర్ ప్యూరిఫై అవుతుంది మీకు. ఇది వచ్చి నార్మల్గా చూడండి ఏ బాటిల్ కైనా మీకు సెట్ అయిపోద్ది. ఇది వస్తుంది మీకు చూడండి ఎంత చెత్త వాటర్ ఉంది కదా, గలీజ్ ఎంత వాటర్, మీరు ఎంత మడ్ ఏమున్నా సరే రివర్లో కానీ అంత మీరు డైరెక్ట్ వాటర్ చూడండి లైఫ్ ప్రూఫ్ వాటర్ చూడండి ఒకసారి మీరు. ఇది మన అహ్మదాబాద్ అదే, ఇక్కడ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ఐఐటి అహ్మదాబాద్ అన్నమాట. అది వచ్చి ఆస్ట్రేలియా కంపెనీ ఇది అన్నమాట లైఫ్ స్ట్రా. దానికి ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది వచ్చి మీకు 1,400 పడుతుంది అన్నమాట. ఇది 680 రూపీస్ పడుతుంది. 680 రూపీస్ అంటే అది 4,000 లీటర్ వాటర్ ప్యూరిఫై అవుతుంది. బట్ ఒక పర్సనే సక్ చేస్తారు. బట్ ఇదేంటంటే మన గ్లాస్లోని గట్రా దేనిలోనైనా వేసుకోవాలి. ఓన్లీ ఏ బాటిల్ అయినా ఏ వాటర్ బాటిల్ అయినా మీకు ఫిట్ అయిపోతుంది. మీకు జస్ట్ వాటర్ చూడండి అనమాట, ఎంత చెత్త వాటర్ ఈ వాటర్. క్రేజీ క్రేజీ. ఒక జనరల్గా ఇక్కడ మనం ఒక 2 లీటర్స్ తీసుకుంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ బిస్లరీ కానీ ఇలాంటివి తీసుకుంటే ఒక 2 లీటర్స్ 3 లీటర్స్ బాటిల్లోనే వచ్చేస్తుంది ఆ ప్రైస్కి. వావ్ అన్న. అండ్ మీకు ఇంకొక టూల్ వచ్చి మీకు ఇది జస్ట్ కీ చైన్ టైప్లో ఉంటుంది మీకు. ఇది వచ్చి మీకు స్క్రూ డ్రైవర్, ఓకే, ఇది స్టార్, ఇది స్టార్, ఇది ఫ్లాట్, మీకు ఇది వచ్చి ఓపెనర్, ఓకే, అండ్ ఇది వచ్చి మీకు కట్టర్, ఓకే. ఇవన్నీ క్లోజ్ చేస్తాం అనుకోండి, జస్ట్ కీ చైన్, ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ లైట్. నైస్. ట్రెక్కింగ్ గట్ట వెళ్ళినప్పుడు జస్ట్ నార్మల్గా మనం ఏదైనా కట్ చేసుకుని ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. జస్ట్ మల్టీపర్పస్ టూల్ కిట్ ఎలాగ మనం పట్టుకుంటామో ఆ టైప్లో చిన్న టూల్ కిట్ అనమాట మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది. జస్ట్ కీ చైన్ టైప్ అనమాట, అంత చిన్నది. జస్ట్ బాగుందన్న నిజంగా. అంత లైట్ కూడా మీకు వస్తుంది. క్రేజీ. నెక్స్ట్ ప్రైస్
ఇది వచ్చి మీకు 350 రూపీస్ పడుతుంది. 350 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు అలా స్టార్టర్ వస్తుంది. ఒక నిమిషం. ఓకే. యా ఫ్లేమ్ గన్ కదా ఇది? ఫ్లేమ్ గన్. అండ్ ఇది వచ్చి మీకు ఫ్లేమ్ గన్. ఇది బ్యూటేన్ గ్యాస్ సిలిండర్ కదా, ఇది ఫ్లేమ్ గన్. మీరు జస్ట్ క్లోజింగ్ కూడా చూడండి, జస్ట్ లాకింగ్ అన్లాక్ ఇంతే అనమాట. అంతే. ఇది వచ్చేసి లాక్ చేస్తే రాదు, అలా అన్లాక్ అంతే సింపుల్. మీది మీరు బార్బీక్యూ కానీ ఏదైనా గ్రిల్స్ కానీ చేసుకుంటే మాకు ఫ్లేమ్ మీకు హై ఫ్లేమ్ ఇది అండ్ లో ఫ్లేమ్. ఈ సిలిండర్ వచ్చి మీకు 3 hours వస్తుంది. హైలో పెట్టుకుంటే 2.5 hours వస్తుంది, నార్మల్గా అయితే 3 hours వస్తుంది అనమాట. బార్బీక్యూ గ్రిల్ మొత్తం గ్రిల్స్ చేసుకోవడానికి కానీ దేనికైనా మీకు యూజ్ అవుతుంది. స్పెషల్లీ బార్బీక్యూ గ్రిల్స్ మెయిన్ బార్బీక్యూ బయటికి వెళ్ళినప్పుడు మీకు ఫైర్ సంబంధించిన ఏ దానికైనా మీకు అది చాలా యూస్ఫుల్ అన్నమాట. ప్రైస్ ఇది వచ్చి మీకు 500 రూపీస్ పడుతుంది. అండ్ ఇది బ్యూటేన్ సిలిండర్ వచ్చేటప్పటికి మీకు నార్మల్గా దీంట్లో ఉన్నాయన్నమాట. 200 రూపీస్ ఉన్నాయి, 180 రూపీస్ అలా ఉన్నాయి. అంటే ఏంటంటే 225 grams, 300 grams, 320 grams ఇలాగనమాట. గ్రామ్స్ బట్టి మీకు 180 రూపీస్ ఉంది, 200 ఉంది, 220 రూపీస్ ఉంది, అలాగనమాట. గ్రామ్స్ పెరుగుతుంది కొద్ది ప్రైజెస్ అన్నమాట. ఇప్పుడు జనరల్గా ఒక ట్రిప్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒక 20 పీపుల్స్ అనుకోండి అన్న, ఒక క్యాంపింగ్కి ఒక అంటే మీకు కుకింగ్ మెయిన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కుకింగ్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది 3 hours వండుతారు, కొంతమంది 1 hourలోనే వండేస్తారు. ఇప్పుడు కుకింగ్కి సరిపోతుంది, సరిపోదు. నేను అంటే జస్ట్ బార్బీక్యూ అంటున్నాను. బార్బీక్యూ వరకు అయితే 20 పీపుల్కి బార్బీక్యూ అనుకోండి ఒక 4 పడతాయి. ఎందుకంటే ఎక్కువసేపు వాళ్ళు ఆయిల్ అంతా తీసేస్తారు కదా, చికెన్ మొత్తం అంతా మీకు ఆయిల్ అంతా బయటకు వచ్చేటప్పుడు అంత ఫినిషింగ్ అయితే 4 cylinders, 20 members కదా. గ్రేట్ అన్న. ఇంకా ఇక్కడ అసలు నాకు కత్తులు కనిపిస్తున్నాయి, ఈ కత్తులతో ఇంకా ప్రవాస్. అండ్ ఇది కూడా మీకు చిన్న టూల్ కిట్ అనమాట. మీకు మొత్తం సేమ్ అదే. ఇది సిజర్ వస్తుంది. ఓకే, ఇది సేమ్ అనమాట. ఇది ఓపెనర్ అనమాట. మీకు ఏంటి స్కాచ్ ఓపెనర్. ఓకే, ఇది స్క్రూ డ్రైవర్. ఓకే, సేమ్ అలానే ఇప్పుడు వుడ్ కట్టర్, నైఫ్ మొత్తం అన్నమాట. సూపర్. మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి నైఫ్స్ చూపిస్తాను. నైఫ్స్లో నైఫ్స్ చూపెట్టండి. ఆ నైఫ్స్ ఉన్నాయి కదా, మీరు చూసారు కదా, సేమ్ అదే నైఫ్స్. ఒక్కొక్కటి సింగిల్ మీకు చూపిస్తా. ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఇదొక మోడల్. అంటే పర్పస్ వేరే వేరే ఉంటుందా? చెప్తాను, చూపిస్తాను. ఇదేంటి అని అంటే మీకు నార్మల్గా ట్రక్కింగ్ వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి. ఇక్కడ కంపెనీ కాదు, అన్నీ యూఎస్ నుంచి వచ్చింది ప్రోడక్ట్ అంతా. మీకు ఇప్పుడు మీరు ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ లైట్ వస్తుంది, దీనికి ఛార్జింగ్ లేదు, వేరే లైట్ చూపిస్తా. ఇక్కడ లైట్ వెలుగుతుంది. మీరు ఎమర్జెన్సీ పర్పస్ ఎక్కడైనా అంటే మీకు లైట్ వస్తుంది. అండ్ ఇది వచ్చి మీకు వుడ్ కానీ దేనికైనా కట్ చేసుకోవడానికి, చికెన్ కానీ ఫిష్ కానీ ఏది కట్ చేసుకోవాలన్నా మీరు అంటే బోన్ ఉంది కదా, బోన్ కట్ అయిపోద్ది ఈజీగా. ఇప్పుడు ఇది అనుకోండి ఫ్లష్ కట్ అవుతుంది. కరెక్ట్. ఓకే, ఇది బోన్ కట్ అవుతుంది. ఓకే, చూడండి అదే షార్ప్ ఉంది. మనకి ఇలా ఒక బోన్ కట్ అయిపోతుంది అన్నమాట. స్ట్రాంగ్ అనమాట అది చాలా. అండ్ ఇది వచ్చి మీకు నైఫ్. ఓకే, మీకు నార్మల్గా మీకు ఇది వచ్చింది కదా లైట్. మీకు ట్రెక్కింగ్ గట్ట వెళ్ళినప్పుడు చీకట్లో గట్ట ఉంటే మీకు ఇలా సేమ్. ఇందులో చూడండి నావిగేషన్ కూడా మీకు చూపిస్తుంది, మొత్తం నావిగేషన్. అండ్ మీకు ఇది వచ్చేటికి బటన్ నైఫ్, మీకు బయట ఆపేశారన్నమాట. ఓకే, అండ్ ఇది లాక్ ఆన్ ఆఫ్. ఓకే, ఇది లాక్ ఆన్. సేమ్ దీనికి కూడా అలాగే లైట్, సేమ్ లైటే. ఓకే, సేమ్ ఇది కూడా అంతే మీకు. అండ్ సేమ్ నైఫ్. ఓకే, ఓకే, అంటే కొంచెం సైజులో చిన్నగా ఉంటుంది అంతే. సేమ్ అందులోనే ఇంకొక మోడల్, బట్ ఇది ఈజీ టు క్యారీ అన్న. అంతే. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు వుడ్ కటింగ్, ఓపెనర్, అండ్ ఇది వచ్చి నైఫ్ అన్నమాట. మొత్తం చాలా మీకు చికెన్ మొత్తం కట్ అయిపోతుంది అనమాట. చికెన్ కానీ లేకపోతే నార్మల్గా బీఫ్ ఏదైనా కట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చి మీకు ఎమర్జెన్సీ పర్పస్ గ్లాస్ బ్రేకింగ్. మీరు ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ అన్నారు గ్లాస్ బ్రేక్ చేయడానికి కానీ మనం ఎప్పుడైనా దానికి చాలా యూస్ఫుల్ గ్లాస్ బ్రేకింగ్. మీకు ఇది ఇవన్నీ చూస్తుంటే కొంచెం భయం అవుతుంది. ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళందరూ మ్యాక్సిమం అనమాట. అంటే మన సైడ్ కొంచెం తక్కువ, అంటే మా ఇక్కడ వైజాగ్ చుట్టుపక్కల కొంచెం తక్కువ, బట్ బయట ఉన్నాయి అనమాట. ఈ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర ఉంటుంది. అంటే ఉన్నది అని చెప్తున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. ట్రెక్కింగ్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఏంటంటే దీనికోసం స్పెషల్గా
నాకు చాలా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవి మేము ఇది యాక్చువల్లీ చూస్తే నిజంగా గన్స్ లా ఉన్నాయి. అదే నేను ఈ నైఫ్ నేను ఒక అబ్బాయికి హైదరాబాద్ పార్సల్ చేశా. అంటే దీనికోసం తను ఏంటంటే 2 days నాకు మొన్న హాలిడే పండగ కదా వెయిట్ చేసా, ఇది నేను పంపించాను అన్నమాట. తను అంత రిక్వెస్ట్ చేశాడు. ప్రైస్ ఎంత దీనికి? ఇది వచ్చి మీకు 950 రూపీస్ పడుతుంది, ఇది 850 రూపీస్ పడుతుంది, ఇది 800 రూపీస్ పడుతుంది. ఓకే నైస్ క్రేజీ. సో ఇవన్నీ మీకు మంచి స్టీల్ అనమాట. మీకు మామూలుగా పింపుల్ పట్టేసి పాడైపోయే ఐటమ్ బయట దొరికే ఐటమ్ అయితే కాదు. సో ఇంకా ఐ థింక్ యాక్సెసరీస్ అన్లిమిటెడ్ ఉన్నాయి మీ దగ్గర. అదే చాలా క్విక్ గా కొంచెం ఎస్పెషల్లీ ఆ స్టోర్స్ ఉంటాయి కదా, ఆ స్టోర్స్ ఈ స్టోర్ గురించి కొంచెం చెప్పండి. స్టవ్ ఓన్లీ నాట్ ఓన్లీ వన్, మీకు స్టవ్స్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్ ఉన్నాయి. స్టవ్స్ ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చూసే ఐటమ్ అయితే ఇదే చూసుంటారు. అవును అవును. ఇదేంటంటే మా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్. ఓకే 1 2 3 4 5 6 మోడల్స్. అండ్ ఇది కాకుండా ఇంకొక పాకెట్ స్టవ్ అని ఉంది ఒకటి. ఇది చాలా చిన్నగా ఉందన్న, అంటే ఐ థింక్ ఇది ఏంటంటే హై ఫ్లేమ్ వస్తుంది. హై ఫ్లేమ్ 3 బర్నర్స్ ఉంటాయి. అండ్ అన్నిటికన్నా వరల్డ్ స్మాలెస్ట్ స్టవ్ ఇది. ఇది వచ్చి మీకు జస్ట్ మీ పాకెట్ లో పెట్టుకుని పాకెట్ స్టవ్ అన్నమాట. మీకు ఇంత చిన్న స్టవ్. దీంతో మ్యాగీ అనేది చేసుకోవచ్చా? అయ్యా చంపేసా. ఇవి మీకు నార్మల్గా ఇవి ఏంటంటే లే లద్దాఖ్, స్పితి వ్యాలీ, అమర్నాథ్, కేదార్నాథ్ వెళ్తారు చూసారా, వాళ్ళు ఏంటి అని అంటే వన్ డే మీరు వెహికల్ మనం ఎక్కడైనా పార్క్ చేసాం, బాగా లో టెంపరేచర్ -5 degrees 4 degrees ఇంకా తక్కువ అవుతుంటాయి. అప్పుడు మనకి ట్యాంక్ గడ్డి కడుతుంది, డీజిల్ ట్యాంక్ కానీ పెట్రోల్ ట్యాంక్. ఆ టైంలో మనం హీట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఫస్ట్ థింగ్. అండ్ రెండో థింగ్ మనకి ఈజీగా ఇప్పుడు చూడండి కాఫీ కెటిల్ అలా ఉండిపోయింది అన్నమాట. అర్థమైందా? మీకు కాఫీ టీ ఆ టైం అప్పుడు మీకు వాటర్ కూడా మీకు దొరకదు అనమాట. ఆ వాటర్ కూడా దొరకని ప్లేస్ లో ఏం లేదు జస్ట్ అనమాట. ఇప్పుడు ఇది ప్రొపేన్ డైరెక్ట్ దీని మీద ఇన్స్టాల్ చేసుకుంటారు అన్నమాట. హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ సేమ్. ఇంతలోనే ఇన్బిల్ట్ లైటర్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇన్బిల్ట్ లైటర్ కూడా ఉంది. ఇన్బిల్ట్ లైటర్ ఇది లైటర్ ప్రతి స్టవ్ కి లైటర్ ఆటోమేటిక్ గా కామన్ అనమాట లైటర్ అనేది. అండ్ ఇది వచ్చి మీకు చెప్పారు కదా ప్రొపేన్ అనేది ఏంటి అని అంటే మీకు -8 degrees దగ్గర నుంచి 38 degrees టెంపరేచర్ వరకు మీకు ఈ ప్రొపేన్ యూజ్ అవుతుంది. -8 నుంచి -38 ఆ టైం అప్పుడే ఈ సిలిండర్ మీరు యూజ్ చేయాలి. ఏంటి అని అంటే ఇందులో పౌడర్ ఉంటుంది. మీరు పౌడర్ని ఇలా షేక్ చేస్తుంటే ఇందులో వేపర్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇది ప్రొపేన్. మీకు బ్యూటేన్ వచ్చేటప్పటికి ఇది నార్మల్ మన ఇంట్లో యూజ్ చేసే బ్యూటేన్. ఇది మన లోకల్ వరకు మనకి అంత. ఇది మనం చాలా లో టెంపరేచర్స్ మనం వెళ్ళినప్పుడు ప్రొపేన్ అనేది యూజ్ చేయాలి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవనుకోండి మనకి ఎక్కడైనా దొరికిపోతాయి, ఈవెన్ లోకల్ ప్లేసెస్ లో కూడా మీకు దొరికిపోతాయి. అండ్ ఇప్పుడు నాకు ఒక్కొక్కటి ప్రైస్ చెప్పండి. లైక్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ అన్న, స్మాలెస్ట్ నుంచి చెప్పండి. ఇది మీకు 850 రూపీస్ పడుతుంది. ఓకే మీకు. అండ్ మీకు ఈ స్టవ్ మీకు ఆల్రెడీ చూసా ఉంటారు. ఇది ఏం లేదు, జస్ట్ సింపుల్ సెటప్. మీకు బ్యూటేన్ క్యాన్ ఉంది కదా, ప్లగ్ ఇన్ చేస్తారు జస్ట్, దట్స్ ఇట్. అంతే. హై ఫ్లేమ్ లో ఫ్లేమ్. ఎంత టైం వరకు వస్తుంది అన్న? అది చెప్పా కదా 3 hours 2.5 hours అయితే పక్కా. 2.5 hours. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత సెటప్ బార్బిక్యూ మీరు తీసుకొని వెళ్ళాము. మా దగ్గర బార్బిక్యూ ఇవి కూడా ఉన్నాయి, పెద్దది ఉంది చిన్నది ఉంది, ఈ టైప్ అన్నీ ఉన్నాయి. ఇంకా అంత తీసుకొని వెళ్ళాము అనుకుంటే సింపుల్ బార్బిక్యూ జస్ట్ అనమాట. ఇది దీని మీద ప్లేస్ చేసుకొని మీరు గ్రిల్ బార్బిక్యూ గట్రా చేసుకోవచ్చు. చూడండి మొత్తం సూపర్. మొత్తం అన్ని గ్రిల్స్ కానీ తందూరి కానీ మొత్తం మీరంతా కబాబ్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు. సింపుల్ అనమాట. ఇది క్యారింగ్ ఇంత చిన్నది. ఇది మీరు ఎక్కడ చూడరు కూడా అనమాట. ఇది స్టవ్ ప్రైస్. ఇది వచ్చి మీకు స్టవ్, ఈ స్టవ్ వచ్చి మీకు 600 రూపీస్ పడుతుంది. 600. ఈ గ్రిల్ మీకు 250 రూపీస్ పడుతుంది. ఇది చిన్నది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 1000 రూపీస్ పడుతుంది. లోటస్ స్టవ్. ఇది ఏంటి అంటే విండ్షీల్డ్ వస్తుంది మీకు డైరెక్ట్గా. ఇప్పుడు గాలి ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇది గాలి వస్తే ఆగుతుంది అని ఉంది. ఇప్పుడు మీకు గాలి వచ్చినా సరే ఆగదు. మీకు చూడండి క్లోజ్ అనమాట. విండ్ ప్రొటెక్టర్ అంటే డైరెక్ట్ విండ్షీల్డ్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా ఈ స్టవ్ అనుకోండి, విండ్షీల్డ్ అనేది ఒకటి సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది విండ్షీల్డ్ డైరెక్ట్ ఇక్కడ విండ్షీల్డ్ పెడతారు. పెట్టుకొని మీకు ఈ స్టవ్ ఉంది కదా, ఈ చిన్న స్టవ్. ఇప్పుడు ఇచ్చే స్టవ్, ప్రతి స్టవ్ మీకు విండ్షీల్డ్కి
ఇలా పెట్టుకుంటారు, బ్యూటేన్ క్యాన్ పెట్టుకుంటారు అన్నీ ఇలా పెట్టుకుంటారు. బట్ మనకి నార్మల్గా అయితే ఈ విండ్షీల్డ్ అవసరం లేదు ఆ స్టవ్కి అయితే. బట్ ఇలాంటి స్టవ్స్ కొనుక్కున్నారు అనుకోండి, ఈ స్టవ్కి అయితే కన్ఫామ్గా విండ్షీల్డ్ కావాలి. ఇది సేమ్ లాకింగ్ సిస్టమ్ చూడండి. చూడండి ఎలా వస్తుంది ఫ్లేమ్. ఇది 3 బర్నర్స్. అదే చిన్న స్టవ్ అది కదా. అంతే. ఇది స్పైడర్ స్టవ్ అంట. స్పైడర్ స్టవ్, టెంపరేచర్ కంట్రోల్. ఇది ఏంటంటే మీకు నార్మల్గా ప్రతి స్టవ్స్, ఇప్పుడు ఆ చిన్న స్టవ్ అనుకోండి మీరు నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. ఈ స్టవ్ ఏంటంటే ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బాండా అనమాట, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 మెంబర్స్ ఉన్నాం, బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం, ఆ టైం అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. 3 బర్నర్స్ వస్తాయి, హై ఫ్లేమ్ వస్తుంది. అండ్ అందులోనే ఇంకా దానికన్నా కొంచెం తక్కువ ప్రైస్లో ఇది మీకు 1600 పడుతుంది, ఇది 2000 రూపీస్ పడుతుంది. సో ఇది 2000 రూపీస్. 2000, ఇది మీకు 2000, ఇది 1600 పడుతుంది. ఇది సేమ్ ప్రొపేన్ మీద రన్ అవుతుంది మీకు. లో యాటిట్యూడ్ చెప్పా కదా, ప్రొపేన్ మీద రన్ అవుతుంది, బ్యూటేన్ సిలిండర్ మీద కూడా మీకు రన్ అవుతుంది. అది అవ్వదనా? ఇది కూడా సేమ్ బ్యూటేన్ అండ్ ప్రొపేన్ రెండింటి మీద రన్ అవుతుంది. అంటే ఈ 2 స్టవ్స్ ఏంటి స్పెషల్ అని అంటే, మీరు ఒక 10 మెంబర్స్ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 మెంబర్స్ ఉన్నాం, మనం ఒక 5 to 8 kgs డేక్సాతో పెద్ద బాండాతో బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. మీరు డైరెక్టే ఇది పెట్టుకొని ఇటోకిటికి రాయిలు పెడతారు చూసారా, రాయిలు పెట్టి చిన్నప్పుడు మన కర్రలు పొయ్యిలు ఉంటాయి, అలాగా సేమ్ ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేస్తాం. ఏంటంటే హై ఫ్లేమ్, లో ఫ్లేమ్, ఇటు పెట్టుకొని పెద్ద డేక్సా అనమాట, పెద్ద డేక్సా పెట్టి డేక్సాని హీట్ చేసే అంత ఫ్లేమ్ ఇది మీకు వస్తుంది అనమాట. ఇది కానీ అది కానీ అనమాట. ఈ 2 పెద్ద ఎక్కువగా ఉండే వాళ్ళకి, అంటే పీపుల్ ఎక్కువ ఉండేటప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్టవ్ మీకు అనమాట. ఇది వచ్చి మీకు బ్యూటేన్ సిలిండర్తో రన్ అవుతుంది. అండ్ ఇంట్లో ఎల్పిజి సిలిండర్ ఉంటుంది కదా, మీ ఇంట్లో సిలిండర్ కొత్తగా 5 kg సిలిండర్స్ కానీ వస్తున్నాయి కదా, ఆ 5 kg సిలిండర్ కూడా మీకు ఇది దీనికి సపోర్ట్ చేస్తుంది. 2 in 1 అనమాట, బ్యూటేన్ కమ్ సిలిండర్, ఇంట్లో సిలిండర్. అండ్ క్యాంపింగ్ లో కాకుండా ఇంకా ఇంటికి వచ్చి కూడా యూజ్ చేసుకోవచ్చు అంటారా? ఇది ఒక సింపుల్ సెటప్. మీకు 2 ఫిషెస్ పడతాయి, ఇటో ఫిష్ పడుతుంది, ఇటో ఫిష్ పడుతుంది. మీరు డైరెక్ట్గా ఇట్లా గ్రిల్ చేసుకోవచ్చు అండి, సింపుల్. సో చూసారు కదా, స్టోవ్స్లోని ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అన్న దగ్గర. అండ్ ప్రైస్ రేంజ్ మీరు స్టార్టింగ్ టు ఎండ్ చెప్పండి అన్న. అంటే 600 నుంచి 2150 వరకు ఉన్నాయి. 2150 ఇది. ఓకే, మన చిన్నది 600 రూపీస్. అండ్ మీకు హీటర్ కూడా మీకు ఉంది అనమాట. ఇదేంటంటే మీకు చాలా లో టెంపరేచర్స్ ఉంటాయి కదా, లో టెంపరేచర్కి వెళ్ళారనుకోండి, మీకు డైరెక్ట్గా ఎల్పిజి సిలిండర్ ఇంట్లో మామూలు సిలిండర్ పెట్టుకోవచ్చు అండ్ బ్యూటేన్ క్యాన్ పెట్టుకోవచ్చు. ఇది హీటర్ కూడా మీకు అవుతుంది. ఇప్పుడు హీటర్ కదా, ఇప్పుడు లైక్ మైనస్ టెంపరేచర్లో ఉంటే ఆ అది వర్క్ చేయదన్నారు కదా. అందుకే 5 kg సిలిండర్ పెట్టుకోవచ్చు కదా మీకు. 5 kgs ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, 5 kg సిలిండర్ ఆప్షన్ ఉన్నదన్నమాట. ఆ సిలిండర్ ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు దీనికి. అండ్ మీకు ఇది ఉంది కదా, ఇది దీంట్లో ఇలాంటి సిలిండర్స్ లో ప్రొపేన్ కూడా ఉంటుంది అనమాట. మన దగ్గర ఉండవు, బట్ మీరు నార్త్ సైడ్ పైన వెళ్తే మీకు ఇలాంటి సిలిండర్ ప్రొపేన్ కూడా ఉంటాయి, సేమ్ ఇదే మోడల్లో. ఆ ప్రొపేన్ మీరు తీసుకొని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది నార్మల్గా హీటర్ అండ్ దీంట్లో స్టవ్ కూడా అనమాట. 2 in 1 అనమాట. జస్ట్ ఆన్ చేసి అది లాక్ ఆన్ చేసామనుకోండి స్టవ్ అయిపోతుంది. ఇది లాక్ క్లోజ్ చేసామనుకోండి మీ హీటర్ అయిపోతుంది. 2 in 1 అనమాట. మీకు వచ్చేటప్పటికి లైట్స్ ఉంటాయి, లైట్స్లో మోడల్స్. మీకు మెయిన్ బెడ్ ల్యాంప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6. ఇది వచ్చి మీకు 550 రూపీస్ పడుతుంది విత్ సోలార్ ఉంటుంది. అండ్ మీకు ఛార్జింగ్ పాయింట్ కూడా మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. 2 in 1 అనమాట. సేమ్ ఇది కూడా అంతే అనమాట. సేమ్ 1 2 3 4 5 6 7. అది కూడా సోలారా? ఇది కూడా సోలార్ అండ్ నార్మల్ ఛార్జింగ్. ఎంత టైం పడుతుందన్నా ఛార్జింగ్ కి? అది సోలార్ అయితే నార్మల్ గా సోలార్ అయితే తక్కువ టైం పడుతుంది, అంటే సారీ ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఇది సోలార్ తో ఛార్జింగ్ ఫుల్ అవ్వాలంటే 4 hours పడుతుంది. అదే ఛార్జింగ్ తో అనుకోండి 2 hours ఛార్జింగ్, 1.5 hour చాలు. జంగల్స్ లో ఉన్నప్పుడు అది ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. మనకి సోలార్ అనేది ఎమర్జెన్సీ పర్పస్. మీకు 2 in 1 యూస్ అవుతుంది. ఇప్పుడు మరి కార్లో వెళ్తాం, డాష్ బోర్డ్ మీద పెట్టేశారు అనుకోండి, ఇక్కడ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అరకు వెళ్తున్నాం, ఇక్కడ నుంచి అరకు వెళ్ళే లోపల మీకు ఛార్జింగ్ అయిపోతుంది. మీరు మామూలు డాష్ బోర్డ్ ముందు పెట్టేసిన అనమాట, తిరిగేసి ఇలా జస్ట్ ఇలా ఉంది కదా, ఇలా తిరిగేసి ఇలా పెట్టేస్తే చాలు అనమాట. ఆటోమేటిక్గా ఛార్జింగ్ చిన్న వెళ్తురు వచ్చా ఛార్జింగ్ అయిపోతుంది. సూపర్. నెక్స్ట్ మీకు వచ్చేటప్పటికి మీకు లైట్స్ చూపిస్తా చూడండి, టార్చెస్.
అంటే బేసిక్లీ చెప్పాలంటే ఈ చిన్న షాప్లో మీకు A to Z క్యాంపింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. సో అండ్ మీకు ఇవి చూడండి లైట్స్, ఇది వచ్చి మీకు టార్చ్, ఓకే, ఫుల్ రౌండ్ సర్కిల్ వస్తుంది. అండ్ ఇది వచ్చి మీకు జూమ్ అవుట్ జూమ్ ఇన్. ఓహో, మీకు లాంగ్ పెద్ద పులి ఉంటే పెద్ద అంటే ఎంత లాంగ్ చాలంటే అంత లాంగ్ వెళ్తుంది. అండ్ ఇందులో ఇది లో లైట్ అండ్ ఇది రీడింగ్ లైట్లో SYS చూడలేరు కూడా మీరు లైట్ని. అండ్ సేమ్ అందులోనే కాంపాక్ట్, ఇది సేమ్. అండ్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ అండ్ SYS రీడింగ్ లైట్ సూపర్ సేమ్. అండ్ ఇవి ఏంటంటే హెడ్ స్ట్రిప్స్, ఈ బోత్ అనమాట హెడ్ స్ట్రిప్స్. మీకు ఇది వచ్చేటప్పటికి హైలైట్, లో లైట్ అండ్ పాయింట్ లైట్, ఇంకో పాయింట్. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఏంటంటే సెన్సర్, ఇది చూడండి ఆఫ్ ఆన్. వావ్, సేమ్ క్రేజీ అన్న. అంటే హౌ ఇస్ ఇట్ వర్కింగ్? రెండు సెన్సర్ హ్యాండ్ సెన్సర్. బ్యాటరీ ఉంటుంది కదా? అంటే మామూలు ఛార్జింగ్ పాయింటే, బ్యాటరీస్ ఏం కాదు. బ్యాటరీస్ లేవా? మా దగ్గర బ్యాటరీ ఐటమ్ అనేది ఏమి ఉండదు. ఓకే. ఎందుకంటే బేసిక్గా బ్యాటరీ ఐటమ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 బ్యాటరీస్ అనుకుని బ్యాగ్లో పెట్టుకుని వెళ్తాం. ఇంకో జంగిల్లోకి వెళ్ళాం, అప్పుడు 2 బ్యాటరీస్ అయిపోతుంది, లేకపోతే చలికి కూడా డెడ్ అయిపోతాయి బ్యాటరీస్. అప్పుడు ఇది అలా కాదన్నమాట, ఇది ఛార్జింగ్ మన పవర్ బ్యాంక్తో కూడా మరి ఛార్జ్ పెట్టుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే, మీకు సెన్సార్ మోడల్ చూడండి. ప్రైజెస్ చెప్పండి అన్నిటి. సేమ్ ఇది మీకు వచ్చి 250 రూపీస్ పడుతుంది, ఇది 450 రూపీస్ పడుతుంది, ఇది 600 రూపీస్ పడుతుంది, ఇది నుంచి 350 రూపీస్ పడుతుంది. ఓకే, ఇంకా యాక్సెసరీస్ ఫినిష్ అయిపోయాయి అనుకుంటా. అంతే ఆల్మోస్ట్ కదా. అంటే అన్ని చూపెట్టలేదు గైస్ మీకు, ఇంకా చాలా ఉంటాయి చూపించాలంటే. నా దగ్గర ఆల్మోస్ట్ 120 వెరైటీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ చూపించాలంటే మీకు వీడియో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయినా సరే ఇంకా చూపించా. సరే, ఇప్పుడు మనం జాకెట్స్కి వెళ్ళిపోదాం. సో మనకి హై ఆల్టిట్యూడ్ మైనస్ టెంపరేచర్ లో హ్యాండిల్ చేసే జాకెట్స్ ఉన్నాయి. అవే కాదు, రైడింగ్ జాకెట్స్ కూడా మీకు ఉంటాయి మా దగ్గర. మీకు వచ్చేటప్పటికి ఇది రైడింగ్ జాకెట్స్ చూడండి, మీకు లెవెల్ 2. ఓకే, ఇది మీకు ఇందులో లెవెల్ 1 ఉన్నాయి, లెవెల్ 2, లెవెల్ 3 మొత్తం 3 ఉన్నాయి మా దగ్గర. ప్రతి స్టార్టింగ్ వచ్చేటప్పటికి 4500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 4500 బేసిక్ అనమాట. ఇంకా అలాగా దాని నుంచి ఇంకా అలా ఎక్స్టెండ్ అవుతాయి. రైడింగ్ జాకెట్స్ ప్రతి రైడింగ్ కిట్ మొత్తం అనమాట. మీకు నార్మల్ మీకు నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్ మొత్తం సెట్ అనమాట. మీకు ఇది స్టీల్ బాడీ వచ్చింది. అండ్ మీకు నార్మల్ బాడీ ఉంటాయి కదా, నార్మల్గా రబ్బర్లో హై క్వాలిటీ రబ్బర్ ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ హై క్వాలిటీ ప్లాస్టిక్ ఉంది. అండ్ నార్మల్ బేసిక్ అనమాట. బేసిక్ 1000 రూపీస్ నుంచి ఉన్నాయి, 1000, 1500 అంటే ఎవరి మార్జిన్ రేంజ్ బట్టి వాళ్ళు ప్రతిదీ అనమాట. ఇవి వచ్చి మీకు రైడింగ్ జాకెట్స్. అండ్ నార్మల్ వింటర్ వేర్ వచ్చేటప్పటికి మీకు నార్మల్ 5 degrees నుంచి ఉన్నాయి. 5 degrees మీకు 5 degrees, -5, -1, -2, -8 మీకు జాకెట్స్ చూడండి. ఇది వచ్చి -8 degrees వరకు వస్తుంది చూడండి. ఏం లేదు, జస్ట్ మీకు ఏదైనా సింపుల్గా వైజాగ్లో వెయిట్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా వైజాగ్ అవసరం లేదు మాకు. ఏంటంటే బయట వెళ్తారు కదా, బయట లదాఖ్ వెళ్తారు కదా, లేకపోతే అమర్నాథ్ వెళ్తారు, చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు మీకు జస్ట్ కానీ బ్రీతబుల్ అంతా మొత్తం అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? మీకు సింపుల్ సెటప్ అనమాట, మీకు ఇంకేం లేదు మొత్తం క్యాప్తో సహా. -8 degrees వరకు కాస్తుంది. వేసుకొని ఎక్కువసేపు ఉండలేం. మీరు ట్రై చేశారంటే వేసుకొని అసలు ఇక్కడైతే మనం చాలా చూడండి. అండ్ ఇందులోనే సేమ్ మీకు ఇంకా కాంపాక్ట్ మీకు ఇంకొక ఐటమ్ ఉంది. మీకు ఇది చూడండి, మీ మొబైల్ అయినా మీకు వెయిట్ ఉంటుందేమో కానీ ఈ జాకెట్ వెయిట్ ఉండదు. ఓహో, ఎంత లైట్ వెయిట్, పట్టుకున్నట్టు కూడా ఉండదు. ఇది మీకు ఫోల్డ్ చేసేసారు అనుకోండి, ఇక ఇందులో వెళ్ళిపోతుంది. నాకు పోలీసులు అందరూ ఇవే తీసుకుంటారు మాకు లోకల్. అంటే వాళ్ళు ఏంటంటే బ్యాగ్ చాలా చిన్నగా ఎక్కువగా క్యారీ చేయడానికి మామూలుగా జంగిల్లోకి వెళ్తారు కదా, డ్యూటీలు వేస్తారు చాలా లాంగ్ అన్నమాట. ఇప్పుడు మామూలుగా అన్ని డ్యూటీలే, వాళ్ళు లగేజ్ తక్కువ చూసుకోవాలనుకుంటారు. డిపార్ట్మెంట్ అందరూ మ్యాక్సిమం మా దగ్గర ఇవే ఎక్కువ వెళ్తాయి అన్నమాట. ఇవి అసలు హాట్ కేక్ ఎంత చిన్న, మీరు ఇది ఫోల్డ్ చేస్తే డైరెక్టే ఇది -5 degrees వరకు కాస్తుంది. వాట్ ఇది మీకు చూడటానికి ఇలా ఉంది కదా, ఫర్ అలాంటిది అనమాట. దీనిది వేసుకుంటేనే దీని వాల్యూ తెలుస్తుంది. చూస్తే అసలు మీకు అంటే నేను ఏదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటారే, వచ్చి నార్మల్గా మీ వేసుకుంటే ఎవరైనా కస్టమర్ నా దగ్గరికి వస్తారు, వచ్చి చూసి ఒక 5 minutes ఉన్న తర్వాత వెంటనే తీసేస్తారు.
అంటే ఉండలేక అనమాట, అంత అంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంత వెయిట్లు ఇంత మ్యాటర్ అంటే లోపల ఉన్న ఇది ఫ్యాబ్రిక్ ఉంది కదా, లోపల ఈ ఫ్యాబ్రిక్ అండ్ లోపల ఉన్న కాటన్ ఉంది కదా, అది చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల మీకు ప్రైస్ ఎంత ఉంది దీనికి? ఇది మీకు 1450 రూపీస్ పడుతుంది. 1450. అండ్ అన్ని సైజెస్లో ఉన్నాయి కదా? అన్ని సైజెస్. స్మాల్ చిన్న పిల్లలు ఉంటారు కదా, పాకెట్స్ ఉన్నాయా? దీని పాకెట్స్ ఉన్నాయి. పాకెట్స్ ఇంపార్టెంట్. పాకెట్ లేకపోతే కదా ఎలా. ఇంకా ఫ్రంట్లో కూడా మీకు ఫ్రంట్ లోపల కూడా ఉంటుంది పాకెట్ మీకు. ఓహో, ఇంకేం చాలు ఈ పాకెట్స్ చాలు. జాకెట్స్ మీకు చెప్పా కదా 5 degrees దగ్గర నుంచి -8 degrees వరకు, 8 degrees వరకు మీకు జాకెట్స్ వరకు ఇవన్నీ ఉన్నాయి. రైడింగ్ జాకెట్స్ కానీ సూపర్. అండ్ వింటర్ వేర్ కూడా మీకు జాకెట్స్ అనే కాదు, మీకు వార్మ్ సాక్సెస్ కానీ మీకు బాగా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి మన చలిలో కూడా మనం ఉండలేరు అనమాట. బట్ ఇది బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి అనమాట, కపుల్ సాక్సెస్ ఇవి. చూడండి ఎంత దల్సర్ వచ్చాయో. ఇప్పుడు మన పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. వింటర్ వేర్ మాత్రం చాలా ఇది వేసుకొని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే నార్మల్గా ఇవి వేసుకొని సాక్సెస్ అంటే షూ వేసుకునేటే కాదు, ఇవి ఏంటంటే వార్మ్ సాక్సెస్. మన హీట్ ఎప్పుడు మనకి కాళ్ళు హీట్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి అన్నమాట, అంత వార్మ్ సాక్సెస్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే మనకి హోటల్స్ ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళినా అలాంటి ప్లేస్, కొన్ని ప్లేసెస్కి అండ్ చెప్పులు వేసుకుంటాం కదా, చెప్పులు వేసుకొని మనం మామూలు తిరిగేస్తాం మామూలు సాక్స్. బట్ ఆ సాక్స్లు కాదు, ఈ సాక్స్లు వేయాలన్నమాట. వేయాల్సినవి ఇవి అనమాట, వార్మ్ సాక్సెస్ వేయాలి. అంటే ఇది వేసుకుంటే షూస్ వేసుకోగలమా? వేయకూడదు. ఇది ఏంటంటే ఇప్పుడు మనం షూ ప్రతి నిమిషం ఇప్పుడు నైట్ పడుకునేటప్పుడు మనం షూ వేసుకోలేం. బట్ ఇది వేసుకొని మనం పడుకునిపోతే ఉదయం వేసరికి కాలు గడ్డ కట్టదు. మన చేతికి గ్లౌజ్ ఎందుకు వేసుకుంటాం? అలాగే కాలుకి కూడా వార్మ్ సాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా తెలియక వెళ్ళిపోతారు చలి చలి అని అంటారు అనమాట అది. అండ్ ఇందులోనే మీరు షూ అన్నారు ఒకసారి, నేను సఫర్ అయ్యా. ఇప్పుడు నార్మల్గా నువ్వు అన్నావు కదా, అంటే షూ వేసుకోవచ్చు అని. ఇది వార్మ్ సాక్సెస్, ఉలెన్ సాక్సెస్. ఇది వేసుకొని షూ వేసుకోవచ్చు. అంటే దీని ఏంటంటే ఇది ఇంత థిక్నెస్ రాదు, కొంచెం పతలా వస్తుంది, కొంచెం పల్చన. అండ్ సేమ్ అలానే మీకు క్యాప్స్ కూడా ఇది -5 degrees వరకు కాస్తుంది. అండ్ దీనికన్నా మీకు ఈ మోడల్ ఉంది, ఇది ఇంకా అనమాట. ఇదైతే మొత్తం క్లోజ్ అనమాట. ఇది కూడా మీకు -8 degrees వరకు కాస్తుంది. ఇది వేసుకుంటే కొంచెం సఫికేట్. 8 degrees చూడండి ఎంత ఫర్ వచ్చిందో. ఇది ఏంటంటే చాలా మంది సఫికేటెడ్గా ఉంటుంది, వాళ్ళు ఉండలేరు. వాళ్ళ కోసం ఇది అనమాట హాఫ్ 2 in 1. ఇప్పుడు ఒకటి ఇది ఇలా క్లోజ్ చేసుకుంటే ఇది హాఫ్ వస్తుంది అనమాట, ఇక్కడ వరకు క్లోజ్. అండ్ ఇది క్యాప్ 2 in 1. ఇప్పుడు ఇది అంటే మొత్తం క్లోజ్ కదా, కొంతమంది ఉండలేరు అలాంటి పర్సన్స్కి అనమాట. అండ్ గ్లౌజెస్ కూడా సేమ్ అలానే, వింటర్ గ్లౌజెస్ మీకు -5 degrees వరకు ఉంటుంది. చూడండి అనమాట ఫర్. ఇది కూడా సేమ్ బేసిక్ నుంచి ఉన్నాయి. ప్రతిదీ క్యాప్స్ అనే కాదు, ప్రతిదీ 200 రూపీస్ నుంచి ఉన్నాయి. 200 నుంచి 550 రూపీస్ వరకు ఉంటాయి అన్నమాట. అలా ప్రైస్ రేంజ్ బట్టి మీకు క్వాలిటీ బట్టి ప్రైస్ మీకు చెప్పా కదా, చూపిస్తే ఇంకా చాలా ఉంటుంది అంట. అందుకనే మీకు టైం లేదు కాబట్టి 200 నుంచి 500 అది కరెక్ట్. బట్ నాకు ఒకటే ప్రైస్ తెలుసుకోవాలని ఉంది, ఈ థిక్ సాక్సెస్ ఉన్నాయి కదా, ఇది బోత్ కపుల్ సాక్సెస్ వచ్చి మీకు ఇది 550 రూపీస్ పడుతుంది. రెండు కలిపి 550 రూపీస్. ఇది మీకు చెప్పా కదా, చాలా యూస్ఫుల్. ఇది వింటర్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనాలికి వెళ్ళినా ఇప్పుడు నైట్ టైంలో ఫుల్ మైనస్లో వెళ్ళిపోతుంది. అదే మైనస్లో వెళ్ళిపోతుంది. సో యా. సో నెక్స్ట్ మీ దగ్గర రైడింగ్ బూట్ ఉందన్న? రైడింగ్ బూట్. ఒకసారి రైడింగ్ బూటేగా అండ్ రెండు స్నో రైడింగ్స్. అండ్ దాని తర్వాత నార్మల్గా మీకు ట్రెక్కింగ్ వెళ్ళాలన్నా ఇది రెగ్యులర్ యూసేజ్ కమ్ ట్రెక్కింగ్ బోత్ అనమాట. మీకు చూడండి మొత్తం వాటర్ ప్రూఫ్ వస్తుంది. హీల్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో, అంటే మీకు ఇక్కడ వరకు ఎంత వాటర్ వచ్చినా సరే మీకు ఏం అవ్వదు. అండ్ ఇందులో మీకు మీరు స్నో ప్లేసెస్కి వెళ్ళాను కదా, కవర్ షూ ప్రొటెక్షన్ ఓకే, మొత్తం క్లోజ్ అయిపోతుంది. అండ్ చూడండి ఇది మీకు స్నో ప్లేసెస్కి వెళ్ళారనుకోండి మొత్తం కార్ టైల్కే పెడతారు, కార్ టైల్ మన స్లిప్ అవ్వమన్నమాట. ఇది మీకు మొత్తం ఇక్కడ వరకు మీరు ఎంత స్నోలోకి మీరు అడుగు పెట్టినా సరే ఇక్కడ వరకు మీకు క్లోజ్ అయిపోతుంది మొత్తం. అన్ని సైజెస్ అన్ని 5 నుంచి ఉంటాయి. 5 సైజ్ నుంచి మీకు 12 వరకు ఉంటాయి. దీనిలో స్టార్టింగ్ ప్రైస్ నుంచి కొంచెం ఇది మీకు 1000 రూపీస్ నుంచి ఉన్నాయి. 1000 రూపీస్ నుంచి 2000 వరకు ఉన్నాయి అన్నమాట. సేమ్ 1000, 1500, 1350, 1450, 1850, 2000. క్వాలిటీ ఎలా ఉంటుంది?
సార్ యాక్చువల్గా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూనే మేము ప్రిఫర్ చేస్తాం అనమాట. అంటే ఏదో మేము నార్మల్గా మేము తెచ్చేసి సేల్ చేద్దాం అని కాకుండా రెగ్యులర్గా మనకి రన్ అయ్యే. ఇప్పుడు మనం నార్మల్ షూని తీసుకుంటే 2000 రూపీస్ మినిమం రన్నింగ్ షూస్ ఉంటుంది. మీరు ఇలాంటి షూ ఆ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది అనమాట క్వాలిటీ గురించి. అంటే నార్మల్ షూస్ 2000 రూపీస్కి వస్తుంది. లేదు, అంటే 1000 రూపీస్ నుంచి ఉన్నాయి ట్రెక్కింగ్ షూస్. ట్రెక్కింగ్ ఉన్నాయి, రైడింగ్ షూస్ ఉన్నాయి, అండ్ మొత్తం అన్ని ప్రతిదీ అంటే ఒక్కొక్కరు సెట్ అయిన వాళ్ళ ప్రైజింగ్ బట్టి 2000, 2500, 3000 కూడా ఉన్నాయి. బట్ మనకి ఎక్కువ వెళ్ళేది 2 బిలో ప్రిఫర్ చేస్తారు. అంత నా పాయింట్ ఏంటంటే అంత తక్కువ ప్రైస్ మీద మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది గ్రేట్ థింగ్ అండి. ఓకే, అండ్ క్యాంపింగ్ మ్యాట్స్ ఉన్నాయి. క్యాంపింగ్ మీకు మ్యాట్ వచ్చేటప్పటికి ఇలా మ్యాట్ వస్తుంది. ఓకే, మీకు మొత్తం టెంట్ మీకు మ్యాట్ 2 కలిపి చూపిస్తాను రండి. మీకు అది సింపుల్గా తేలిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఇది టెంట్, నార్మల్గా సెటప్ అనే టెంట్ ఇలా ఉంటుంది. మీకు అవి చూస్తే పడుకోవాలనిపిస్తుంది. చూడండి, వెళ్ళండి లోపలికి వెళ్ళండి. సో నిజంగా నాకు నిద్ర వస్తుందప్ప అన్న. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షూట్ బాగుంది. సో ఇవి ఇప్పుడు చూడండి, ఇది చెప్పా ఇందాక లైట్ ఉంది కదా అనమాట. ఇప్పుడు ఈ లైట్ క్యాంపింగ్ టెంట్ లోపల మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్. ఇలా సెట్ చేసుకొని ఇంకా ముచ్చట్లు మీకు ఇందులో కూడా బెడ్ ల్యాంప్ నుంచి ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక లైట్, ఇది బెడ్ ల్యాంప్ అలా ఇంక్రీజ్ అవుతుంటుంది మీకు. చూడండి టెంట్ బాగుంది భయ్యా నిజంగా. అండ్ ఇది కూడా కంఫర్టబుల్ ఉంది నిజంగా. మ్యాట్స్ కూడా, మ్యాట్, స్లీపింగ్ బ్యాగ్ ప్రతిదీ మీకు చాలా క్వాలిటీ ఉంటాయి. అంటే దీంట్లో మనకి డిఫరెన్స్ మీకు చూపిస్తాను. మీకు ఏంటంటే ఇది వచ్చే మ్యాట్, ఓకే, ఇది టెంట్లోనే మ్యాటే కాదు. ఓకే, నార్మల్గా మాకు ఎక్కువగా ఏంటి అని అంటే ఇప్పుడు ఈ మ్యాట్ మీరు కార్లో పెట్టుకుంటారు, కార్లో యూజ్ చేసుకుంటారు అంత అన్నమాట. ఇది ఓపెన్ చేశారనుకోండి డైరెక్ట్ ఇలా మ్యాట్ అయిపోతుంది ఇలా. అండ్ మీకు ఫోమ్ షీట్ లోపల ఉంటుంది. ఫోమ్ షీట్ మీ ఊర్లో అయినా ఎక్కడైనా చిన్న పల్లెటూరులో దొరికిపోతుంది. బట్ ఇది ఉంది కదా, చింపినా చిరగదు. ఓకే, అండ్ ఇది వాటర్ ప్రూఫ్. మీరు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బయటని వేసారు, మట్టేసాను నేను, ఓకే, అంత కంగాలి అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. మీరు వాటర్ కొట్టేస్తారు అనుకోండి నార్మల్ అన్నమాట. మీకు మ్యాట్ అంత మంచి క్వాలిటీ, మీకు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు గట్టిగా నేను పట్టుకొని లాగినా చిరగదు అనమాట, అంత మంచి క్వాలిటీ. క్రేజీ వాటర్ ప్రూఫ్. నాకేమనిపిస్తుంది అంటే మీ దగ్గర క్వాలిటీ చూసి క్యాంపింగ్ అవసరం లేకపోయినా ఇలాంటివి మనం కొనుక్కోవాలి. చెప్తున్నా కదా, ఇప్పుడు సేమ్ అలానే ఇది టెంట్. టెంట్లో కూడా సేమ్ 2 persons నుంచి మీకు మా దగ్గర 10 persons వరకు ఉంటాయి. మీరు నార్మల్గా 2 people ఉంది కదా, 2 people బేసిక్ అంటే ప్రతి ఒక్కరికి తెలియదు ఏంటంటే టెంట్లో ప్రతి దాంట్లో 4 క్వాలిటీస్ ఉంటాయి. బేసిక్ క్వాలిటీ వచ్చేటప్పటికి నార్మల్గా ఇప్పుడు మీరు ఆన్లైన్లో గట్టి చూసారా, చీప్ క్వాలిటీ చైనీస్ ప్రోడక్ట్, అవి మీకు 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు అన్నీ దొరికిపోతాయి. అవును, మన దగ్గర కూడా ఉన్నాయి ఆ ఐటమ్. ఇది ఐటమ్ చైనీస్ ఐటమ్ మీకు అనమాట. ఇందులో కూడా 2000 రూపీస్, 1500 రూపీస్, 2500 నేను కూడా తెప్పిస్తాను చైనీస్ ఐటమ్. మన దగ్గర చైనీస్ ఐటమ్ అన్న ఇది లైక్ 3 people can fit in this. ఇది లేదు, మా దగ్గర 2 people, 4 people, 5 people, 8 people, 6 people, 8 people. ఓకే, మాక్సిమం 8 people దాకా కూడా 10 people కూడా ఉన్నాయి. ఓ 10 people కూడా ఉందా? చూపిస్తా మీకు అది కూడా. ఏంటంటే బేసిక్గా టెంట్స్ అనేవి మీకు మొత్తం 4 మోడల్స్ ఉంటాయి. ఎలా అంటే నార్మల్ బేసిక్ క్వాలిటీ అనమాట. బేసిక్ ఇప్పుడు ఆన్లైన్లో చెప్పాను కదా చైనీస్ ప్రోడక్ట్, మీకు చైనీస్ ఐటమ్, మీకు ఈ ఐటమ్ ఉంటుంది. అండ్ ఇవి నార్మల్ అంటే ఎప్పుడో మనకి నార్మల్ యూసెస్, ఇవి 1000 రూపాయలు దొరికిపోతాయి. 1000, 1500, 15, 2000, 2500 అలా దొరికిపోతాయి. అంటే దానికి క్వాలిటీ తక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే సింగిల్ లేయర్, ఇవి డబల్ లేయర్. మీకు డబల్ లేయర్, మీకు ఇదొక లేయర్ వస్తుంది, ఇదొక లేయర్ అనమాట. ఇది మీకు వచ్చేటప్పటికి మిడ్ వర్షన్, దీంట్లో లో వర్షన్ ఉంటుంది, అది వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికి వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో హై క్వాలిటీ ఉంది, వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఇలాగే 4 layers ఉంటాయి దాంట్లో. కాదు అంటే క్వాలిటీ మెటీరియల్. యస్, ఇప్పుడు ఇది ఉంది, ఇది మంచు పడింది అనుకోండి, మంచు దీని మీద నిలబడదు, జారిపోతుంది. ఓకే అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇది వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ కామన్. దీని బిఫోర్ దీంట్లో ఫ్యాబ్రిక్ ఏంటంటే దీని మీద ఏదైనా పడితే నిలబడదు, స్టేబుల్గా జారిపోతుంది అంత. అంటే దాని మీద మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అలాంటిది. అండ్ దీంట్లో మీకు చూడండి
స్టిచ్చింగ్ మధ్యలో మీకు ఇది వస్తుంది అనమాట మొత్తం. చూసారా ఈ కవర్, ఈ కవర్ లోపల నుంచి మీకు లీకేజ్ అనేది ఉండదు. అలాగా ఇవన్నీ తెలియదు అనమాట చాలా మంది టెంట్ అని అనుకుంటారు. ఇప్పుడు ఇలాగా లీకేజ్ లేకుండా ఉండేది, స్నో ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్, ఇలా రెసిస్టెన్స్ అనేది తెలియదు అనమాట. అది దానివల్ల తెలియకపోవడం వల్ల టెంట్ అనేది ఏదైనా కొనేసుకుంటారు. బట్ అలా కాదు, నార్మల్గా చెప్తాను. టెంట్స్ 2 people ఉందనుకో, 2 people స్టార్టింగ్ ప్రైస్ మనకి 1500 రూపీస్. ఇప్పుడు నా టెంట్ వచ్చేసి ఓన్లీ రెయిన్ ప్రూఫ్ అన్నాను మీకు. అయితే ఇప్పుడు నేను స్నో ప్రూఫ్ కూడా యాడ్ చేసుకోవాలి. ప్రైజింగ్ అంటే బేసిక్గా ప్రైజింగ్ తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బేసిక్ టెంట్ 1500 రూపీస్. దాని తర్వాత వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ 2500, వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ 3850, వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. విండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే 2 sticks వచ్చాయి కదా, దానికి 3 sticks వస్తాయి. ఫ్రంట్ ఇంకొక స్టిక్ యాడ్ అయ్యి ఫ్రంట్ ఎక్స్టెన్షన్ మళ్ళీ వచ్చి మీకు టెంట్ ఇక్కడ వరకు వస్తుంది. టెంట్ ఇక్కడ వరకు ఒక హౌస్ షేప్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మీకు నార్మల్గా డికాథ్లాన్ టెంట్. ఓకే, డికాథ్లాన్ టెంట్ అన్నమాట. మేము ఈ టెంట్స్ అనే కాదు, మేము కేశవ టెంట్స్ అమ్ముతాము అండ్ కోల్మెన్ టెంట్స్ అమ్ముతాము, అన్ని హోల్సేల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది డికాథ్లాన్ టెంట్. ఈ టెంట్ మీరు గూగుల్లో చూడండి, లేదనుకుంటే నార్మల్ డికాథ్లాన్ స్టోర్కి వెళ్ళండి, మీరు సేమ్ టెంట్, ఫ్యామిలీ టెంట్ కావాలి అని అడగండి. ఈ టెంట్ మీకు 12,000 రూపీస్. మీకు ఇప్పుడు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తా గూగుల్లో. స్టోర్లో 12,000 రూపీస్, నా దగ్గర 11,000. ఓకే, 11,000 రూపీస్. ఇదే టెంట్ సేమ్ సైజ్, సేమ్ క్వాలిటీ, సేమ్ టెంట్, సేమ్ అలా అనమాట. ఇప్పుడు ఇదే టెంట్ 4 people టెంట్ ఉంది. ఈ టెంట్ మీకు డికాథ్లాన్లో నార్మల్గా స్టోర్కి వెళ్తే మీకు ఇదే టెంట్ మీకు 6,000, కాకపోతే నాదే 5,500. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈవెన్ అది కూడా హోల్సేల్ అంటారు వాళ్ళు. అదే చెప్తున్నా, అంటే దానికంటే తక్కువ ప్రైస్ నేను చెప్తాను. అంటే చూడండి ఇదే టెంట్, మీరు స్టోర్కి వెళ్ళి అడగండి, ఇదే సేమ్ టెంట్, సేమ్ నెంబర్ రాసుకొని వెళ్ళండి. 12,000 చెప్తాడు, నా దగ్గర రండి 11,000 నేను ఇస్తాను. మనజంగి, మారేడు మిల్లు మొత్తం క్యాంపింగ్స్, మా చుట్టుపక్కల ఇటువైపు క్యాంపింగ్స్ చేసేట ప్రతి ఒక్కరు బల్క్ ఆర్డర్స్ అనమాట. మా దగ్గరే క్యాంపింగ్స్ అన్ని తీసుకొని వెళ్తారు, మేమే హోల్సేల్లో వేస్తాం. నా దగ్గర ఒక్కొక్కరు క్యాంపింగ్స్ చేసేటోళ్ళు 30 టెంట్స్, 20 టెంట్స్. అరకులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేమే సప్లై, గవర్నమెంట్కి కూడా మేమే సప్లై ఇస్తున్నాం అనమాట. అంటే అంత బల్క్ ఆర్డర్ వస్తుంది కదా, మాకు బల్క్ ఆర్డర్ ఇంకా తక్కువ పడుతుంది, మేమే ఇస్తాం అనమాట. మీకు జిఎస్టీ బిల్తో కావాలంటే జిఎస్టీ బిల్, దానికి జిఎస్టీ యాడ్ చేసుకుంటాం. మీరు లేదు నాకు నార్మల్ కావాలంటే నార్మల్గా, మీకు ఎలా కావాలంటే అలాగే ఇస్తాను. ఇప్పుడు అంటే మన దగ్గర ఇప్పుడు ఢిల్లీతో కంపేర్ చేసే ప్రైసెస్ సిమిలర్ గానే ఉంటాయన్నా? అంటే సార్ 50 రూపీస్ 100 రూపీస్ కోసం ఆలోచించి వేస్తారు. ఓపెన్గా చెప్తున్నా, మీరనే కదా ఎవరైనా, చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు అనమాట, అడుగుతారు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్తా చూడండి, నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లోనే ఇదే లైట్, హెడ్ స్ట్రిప్, హెడ్ సెన్సార్ లైట్ 600 రూపీస్ నేను చెప్పాను. నాకు ఆ కస్టమర్ కాల్ చేస్తారు, చాలామంది నేను నా వీడియోలు చూసే కాల్ చేస్తారు. 600 రూపీస్ ఉందేటండి, 450 రూపీస్, 500 రూపీస్ ఆన్లైన్లో చూపిస్తున్నారు కదా అని అడుగుతారు. నిజంగా నాకు అడుగుతారు ఈ క్వశ్చన్ నాకు అడుగుతారు. కాబట్టి నేను చూపిస్తాను మీకు, చూడండి ఏంటి వేరియేషన్ అంటే, వాళ్ళ దగ్గర కూడా 600 రూపీస్ ఉంటుంది సార్. నాకు చూడండి 600 రూపీస్ ఉంది, 399, 400 రూపీస్ ఉంది. ఓకే, చూడండి మీకు 350 లూమినెన్స్, 12,000 ఇది 12,000. అది చదవరు ఎవరు, అది చదవరు, లైట్నే చూస్తారు అందరూ, ఇది చూస్తారు. కరెక్ట్, ఓకే, లైట్ చూడరు. అండ్ సేమ్ ఇదే కాదు, చాలా ఉన్నాయి సార్. కుకింగ్ యూటెన్షియల్స్, మీకు కుకింగ్ యూటెన్షియల్స్ మాది సింగిల్ పర్సన్ నుంచి 10 members వరకు ఉంది. రైట్, ఓకే అనమాట. సారీ 10 members, 2 సింగిల్ పర్సన్ 5 members వరకు ఉంటాయి. ఓకే, అయితే సింగిల్ పర్సన్ది ఉన్నాయి కదా, సింగిల్ పర్సన్ది చూస్తారు, బట్ కంపెనీ చూడరు. చూడండి ఇప్పుడు క్యాంప్సర్ అనేది కుకింగ్ యూటెన్షియల్స్ ది బెస్ట్ బ్రాండ్ సార్. కుకింగ్ యూటెన్షియల్స్ క్యాంప్సర్ అనేది మీరు ఢిల్లీ ఫోన్ చేయండి, ఇక్కడ ఎక్కడ ఫోన్ చేయండి, ఆన్లైన్లో చూడండి, అంతా ఒకటే ప్రైస్ ఉంటుంది. అయితే ఈ క్యాంప్సర్ అనేది చూడరు, ఈ గిన్నెలు చూస్తారు అంతే. అదే ఇప్పుడు డిఎస్ 300 ఉంది కదా సార్, ఇప్పుడు డిఎస్ 300 మీకు ఆన్లైన్లో తక్కువ దొరికిపోతుంది. ఓకే, ఇదే ఐటమ్ ఇన్ని కుకింగ్ యూటెన్షియల్స్ అనమాట క్యాంప్సర్ కంపెనీలో రేట్ ఎక్కువ పడుతుంది. కస్టమర్ నాకు ఇది చూసి నాకు 4 బౌల్స్ అండ్ కెటిల్ వస్తుంది కదండి మాకు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఇది 2250, ఓకే, 2250 పడుతుంది. అయితే నాకు ఫోన్ చేసి కెటిల్ ఐటమ్
నాకు ఇంకా తక్కువకి వస్తుంది 1900కి వస్తుంది లేకపోతే 2000కి వస్తుంది అని చెప్తారు. బట్ క్యామ్సర్ రాదు, అది మీకు క్యామ్సర్ కంపెనీ రాదనమాట. అవును, అది వాళ్ళకి తెలియదు అనమాట. ప్రైజెస్ ఎలా ఉంటాయని చెప్పండి ఇప్పుడు. చెప్పా 1500 రూపీస్ స్టార్టింగ్ సార్. ఓకే, 1500 రూపీస్ సింగిల్ పర్సన్, 1500 రూపీస్ నుంచి 5 people నుంచి 3150 వరకు ఉన్నారు. ఓకే, 3150. ఇందులోనే చెప్పా కదా, దీంట్లో తక్కువ రేటు కూడా ఉంటాయి. 2500కి ఉంటుంది, 3000కి ఉంటుంది, దీనికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు మరి అనమాట. ఆన్లైన్లో డిఫరెంట్ మీకు ప్రైజెస్ పేర్లు చెప్తారు. కాకపోతే ఈ కంపెనీ ఎవరు మీకు ఇంటికి వచ్చేది క్యామ్సర్ రాదు. ఓకే, చెప్పే కదా ఇప్పుడు సేమ్ లైట్ లాగే అది చూడరు అనమాట. అది ఒక్కటి చూడకుండా అందరూ నాకు సేమ్ చూడండి. ఇది పెద్ద ప్యాన్ వస్తుంది, 4 to 5 members ఈజీగా మీరు తినొచ్చేది పెద్ద ప్యాన్. ఇది పెద్ద బౌల్ వస్తుంది. అండ్ ఇది ప్లేట్స్, అండ్ దీనికి ఇది మూత, అండ్ దీనికి నైస్, అండ్ దీనికి ఇది బౌల్ ఇంకోటి. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు మెజరింగ్ జార్స్, మీకు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని మీరు అన్నీ ఇందులో పెట్టుకోవడానికి. అండ్ స్క్రబ్బర్ అండ్ ఆయిల్ మీరు వేసుకోవడానికి ఆయిల్. అండ్ ఇది ఇంకొక బౌల్. సూపర్. ఇలా 4 to 5 members ఇలా టోటల్ సెట్ ఇలా సెట్. ఇది 3150 అనేది 3150 కదా. ఇది నాకు అడుగుతారు అన్నమాట, 2800 వస్తుంది ఇలా చెప్తారు, కానీ క్యామ్సర్ రాదు. అదే టెన్స్ మన దగ్గర చెప్పండి, స్టార్టింగ్ నుంచి ఏంటి దాకా? స్టార్టింగ్ 1500 రూపీస్ నుంచి 12,000 రూపీస్ వరకు ఉన్నాయి సార్. 12,000 అండ్ 20,000 కూడా ఉంటాయి. అది కమర్షియల్. మీకు టెంట్స్ నేను మీకు ఏంటంటే డైరెక్ట్గా మీకు చూపించేస్తాను చూడండి. ఓకే, పెట్టండి. టెంట్స్ బేసిక్ టెంట్, ఇప్పుడు బేసిక్ టెంట్ ఇలా ఉంటుంది. ఓకే, బేసిక్ టెంట్. దీని నుంచి నెక్స్ట్ డబుల్ లేయర్. రైట్. ఓకే, అండ్ ఫ్రంట్ ఎక్స్టెన్షన్, మీకు ఫ్రంట్ ఎక్స్టెన్షన్ వస్తుంది. అండ్ దీంట్లో మీకు ఇంకా పెద్ద ఫ్యామిలీ టెంట్స్ వస్తాయి. మీకు కింద చూపించారు ఫ్యామిలీ టెంట్. అండ్ ఇవన్నీ కమర్షియల్ వచ్చి మీకు స్విస్ టెంట్. మీరు ప్లేస్ నాకు ఇచ్చారనుకోండి, అంటే మాకు లోకల్గా రిసార్ట్లు ఉన్నారు కదా, వాళ్ళు నాకు ప్లేస్ ఇస్తారనమాట. వాళ్ళు ప్లేస్ ఇచ్చి నాకు దీని గురించి నాకు మెజర్మెంట్స్ ఇస్తారు, నేను డైరెక్ట్ చేస్తాను. ఇది 3 years వారంటీ ఇస్తాను, 3 years గ్యారంటీ అనమాట. నేను ఏమైనా అయితే నేనే చూసుకుంటా అనమాట. ఎంత ఉంటుందండి ఇది? మీకు 28,000 నుంచి ఉన్నాయి సార్ స్టార్టింగ్. అంటే దీంట్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయి అనమాట. క్యాన్వాస్ మోడల్ ఉంటుంది, అండ్ పీవీసీ మోడల్ ఉంటుంది, అలా మోడల్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు కమర్షియల్ పర్పస్, మీకు ఆల్పెన్ టెంట్ అంటారు. ఇవి కూడా మీకు 4,500, 5,500, 6,500, 7,500 అలాగా సైజెస్ మారుతున్న కొద్దీ మీకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి సార్ అన్నీ అనమాట. మొత్తం స్లీపింగ్ బ్యాగ్స్. స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, స్లీపింగ్ బ్యాగ్స్లో మీకు నార్మల్గా 5 degrees ఉన్నది, 0 degrees ఉంది, -5 degrees ఉంది, ఇలా ఉంటాయి కదా. మనకి బేసిక్గా స్లీపింగ్ బ్యాగ్ 800 నుంచి స్టార్ట్ అవుతుంది. 800 రూపీస్ 5 degrees వరకు ఉంటుంది. అండ్ 0 degreesకి వచ్చేటప్పటికి 800లో. అండ్ స్లీపింగ్ బ్యాగ్లో మీకు 2 మోడల్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. ఏంటి అని అంటే ఇప్పుడు ఇది స్లీపింగ్ బ్యాగ్. ఓకే, స్లీపింగ్ బ్యాగ్ మీకు ఏంటంటే ఒక పర్సన్ లోపలికి వెళ్ళి మీరు నార్మల్గా పడుకుని పోతారు. ఇది కామన్ స్లీపింగ్ బ్యాగ్, మమ్మీ షేప్. ఓకే, ఇది మీకు 800 రూపీస్ స్టార్టింగ్ అని చెప్పారు కదా. ఇది 5 degrees వరకు మీకు కాస్ట్. ఓకే, అండ్ ఇందులోనే ఇంకొంచెం మీకు బెటర్ ఏంటి అని అంటే చూడండి, ఇది ఎల్ షేప్. రైట్. టెంట్ ఇది స్లీపింగ్ బ్యాగ్ ఉంది కదా, స్లీపింగ్ బ్యాగ్ ఇది టెంట్ మొత్తం మీకు క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాట్ లేదనుకోండి, ఒక స్లీపింగ్ బ్యాగ్ స్పేస్ లేక అనమాట. మామూలు బైక్ రైడర్స్ గట్రా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సింగిల్గా ఒక స్లీపింగ్ బ్యాగ్ చాలు అని అనుకునే వాళ్ళు చూడండి మొత్తం ఓపెన్ చేస్తుంటే ఎల్ షేప్. సూపర్ కదా. ఇది బోత్ స్లీపింగ్ బ్యాగ్ కమ్ మ్యాట్ రెండు. అంటే కింద కంఫర్టబుల్ ఉంటుందా చూస్తున్నారు మీరు అసలు చూడండి. మీరు ఇది వాషింగ్ మిషన్లో వేసి యూస్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ వాషింగ్ మిషన్లో కూడా మీరు చేసేది మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది. అండ్ మీరు ఇది మొత్తం క్లోజ్ చేశారనుకోండి, ఇది దీంట్లో ఇంకా మళ్ళీ 5 degrees -5 degrees ఉంది. దాని ఫర్ వస్తుంది, ఆ ఫర్ మోడల్ ఉంది. అండ్ వితౌట్ ఫర్ మోడల్ కూడా ఉన్నది అన్నమాట. మీకు ఇది కొంచెం మీకు వాషబుల్ కొంచెం కష్టం. బట్ మీరు లేహ్, అమర్నాథ్, కేదార్నాథ్ వెళ్తారు కదా, ఆ టైం అప్పుడు యూస్ అయ్యేది ఫర్ వస్తుంది.
నార్మల్ మనం ట్రైన్ జర్నీస్ చేస్తాం. అవును. ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు అటు వెళ్తాం కదా మనం, వెళ్ళినప్పుడు కూడా మనం జస్ట్ స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని మనం పడుకుని పోయినా మనం హ్యాపీగా పడుకోవచ్చు. ట్రైన్ జర్నీ వాళ్ళు కూడా చాలా యూజ్ చేస్తారు మా దగ్గర. అంత సింపుల్. అంటే మెయిన్ మనకి స్పేస్ తక్కువ. ఇంత చిన్న స్పేస్ మనకి మనకు ఒక రగ్గు. ఇదే ఒకవేళ మనం బ్లాంకెట్ కానీ ఏమైనా పట్టుకుంటే హాఫ్ సూట్ కేస్ అదే తింటా. అండ్ దానికి ప్రైస్ చెప్పండి నాకు ఒకసారి. చెప్పాను 800 రూపీస్ ఉంది. ఇది 1200 ఎల్ షేప్ వస్తుంది. అండ్ అది వచ్చి మీకు 1500 రూపీస్. అందులో సేమ్ ఎల్ షేప్ వచ్చేటప్పటికి మీకు 1700 పడుతుంది. -5 degrees వరకు కాస్ట్. అండ్ ఇప్పుడు ఆ క్యాంపింగ్ మ్యాట్స్ కూడా చెప్పండి. మ్యాట్స్ పాపం మీకు మ్యాట్ 450 రూపీస్ పడుతుంది సార్. ఇది డైరెక్ట్ 450 రూపీస్ డైరెక్ట్ చెప్పా కదా ఇందాక. మీకు ఓపెన్ చేసుకుంటే మీకు ఫుల్ వాషబుల్, చింపినా చెరగదు, మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది డ్రెస్ చేంజింగ్ రూమ్. మీరు లేడీస్ గట్రా ఎవరైనా ఉన్నారనుకోండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ, ఇప్పుడు మాకు ఫోటోషూట్లకి ఎక్కువ వెళ్తారు, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గట్రా మొత్తం అనమాట. అండ్ 6 feet వస్తుంది మీకు అన్న, చూడండి హైట్, ఇంకా స్పేస్ అన్నమాట, మొత్తం స్పేస్ ఎక్కువ వస్తుంది 6 feet మీకు చాలా. అండ్ ఇది టాయిలెట్ సీట్. మీకు పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు టాయిలెట్ సీట్ లేకపోతే చాలా కష్టం వాళ్ళకి. అందుకని అది కూడా ఫోల్డబుల్. మొత్తం ఫోల్డ్ చేస్తాం, లెగ్స్ మొత్తం ఫోల్డ్ చేస్తే కాంపాక్ట్ చిన్నది అయిపోతుంది మీకు. ఫోల్డ్. ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది 1650 సార్. 1650. అది 800 రూపీస్ టాయిలెట్. మీకు మా దగ్గర పాపప్ టెంట్స్ కూడా ఉంటాయి సార్. ఇవన్నీ పాపప్ టెంట్స్. జస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ చేయగానే జస్ట్ మామూలు టెంట్ అయిపోతుంది. డైరెక్ట్ ఓపెన్ చేయగానే మొత్తం. ఇది కూడా వాటర్ ప్రూఫ్ మీకు పాపప్ టెంట్, సింపుల్. ఇది మీకు వచ్చి 2500 పడుతుంది. సూపర్. టెంట్ ఉంది చెప్పా కదా మీకు, హై ఫ్యాబ్రిక్ మీరు ఇందా చూపించమన్నారు కదా, ఇదే హై ఫ్యాబ్రిక్. చూడండి మీకు ఏంటంటే హై ఫ్యాబ్రిక్లు అంటే వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఇంకా మీరు ఇది లదాఖ్, స్పిటి వ్యాలీ, అమర్నాథ్, కేదార్నాథ్ ఇంకా లో టెంపరేచర్ ఉన్న అంతవరకైనా మీరు ఇది వెళ్ళొచ్చు. ఇందాక చూసారు కదా లోపల వైట్ కలర్ వచ్చింది. దీనికి అలా కాదు, దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. దాంట్లో కూడా 3 కలర్స్ ఉంటాయి. గ్రీన్ ఉంటుంది, అండ్ ఈ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, అండ్ బ్లూ ఉంటుంది. ఓకే మీకు ఇది ఉంది కదా టెంట్, ఏంటంటే లోపల ఏ కలర్ ఉంటుందో బయట అదే కలర్. హై క్వాలిటీకి ఒక్కదానికి ఆప్షన్. ఇప్పుడు ఇదే గ్రీన్ కలర్ తీసుకున్నాం, లోపల గ్రీన్ కలర్, బయట గ్రీన్ కలర్, హై క్వాలిటీ. అండ్ చెప్పా కదా 2 sticks, అటొక స్టిక్ ఇటొక స్టిక్ వచ్చింది కదా, ఇది 3rd stick. ఫ్రంట్ ఎక్స్టెన్షన్ లాగా వస్తుంది. ఫ్రంట్ టెంట్ ఇంకా ఇక్కడికి వస్తుంది. అంటే మాది స్పేస్ లేక మేము వేయలేదు. ఫ్రంట్ ఎక్స్టెన్షన్ టెంట్, ఇంత టెంట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు కుకింగ్ పర్పస్ కానీ ఫ్రంట్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ మీరు కుకింగ్ చేసుకోవచ్చు. ఈ స్పేస్ అంతా కుకింగ్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళగా మీకు 2 zips దాటి అనమాట. అంటే ఇక్కడ ఒక జిప్పు దాటి లోపలికి వెళ్తుంది. ఇది 2 people కదా సార్? ఇది 2 people. ప్రైస్ ఎంత ఉంటుంది? ఇదే చెప్పా కదా సార్ 4850. హై క్వాలిటీ. ఇందులో బేసిక్ మీకు 2500 రూపీస్ ఉంది, 1500 కూడా ఉంది. ఇంకా లదాఖ్ అంటున్నారు, లదాఖ్ అదే అంత మంచి ఇంకా పడినా మీకు ఇది చలి అనేది రాదన్నమాట. అండ్ ఈ టేబుల్ మీకు ఉంది కదా, సేమ్ టేబుల్ మొత్తం అంతా ఫోల్డ్ చేస్తే బ్రీఫ్ కేస్ మోడల్. మీరు లోపల రెస్టారెంట్ కూడా పెట్టుకోవచ్చు. అది ఉంది కదా, అది మొత్తం ఫోల్డ్ చేసేసాం అనుకోండి, అలాగే ఉంటుంది టేబుల్. 120 kgs మీకు కాస్తుంది. చూడండి గైస్, ఆ టేబుల్ ఇది ఫోల్డబుల్ కంప్లీట్లీ, మొత్తం ఫోల్డబుల్. మీకు మొత్తం టెంట్ అలాగే సెట్ వస్తుంది అన్నమాట. 5 మొత్తం సెట్ అంతా 5500 మొత్తం. ఇదంతా క్లోజ్ చేస్తే బాక్స్లోకి వెళ్ళిపోతుంది ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేది బ్యాక్ ప్యాకర్స్. మా దగ్గర 35 liters నుంచి ఉన్నాయి బ్యాక్ ప్యాకర్స్. 35, 50 liters ఉంది, అండ్ 70 liters ఉంది, 80 liters, 90 liters. ఓకే మీకు దిస్ ఇస్ 90 liters. దట్ ఈస్ 90 liters. మీకు ఇది 50 liters నార్మల్ సింపుల్గా క్యారింగ్. అండ్ నార్మల్ బేసిక్ చెప్తాను చూడండి, మా దగ్గర స్కూల్ బ్యాగ్లో లేకపోతే ఇలాంటి బ్యాగ్ అన్నీ కాదు, ఓన్లీ ట్రెక్కింగ్ సంబంధించిన ఐటమే ఉంటుంది మొత్తం. చూడండి వెనకల్లా బ్యాక్ రెస్ట్ సపోర్ట్ మీకు. చూడండి బెండ్ చేద్దామన్నా బెండ్ అవ్వదు మీకు. బ్యాక్ రెస్ట్ అన్నమాట, సపోర్ట్ అన్నమాట మీకు వస్తుంది. ఫుల్ కుషన్ వస్తుంది. ఓకే. అండ్ మీకు ఒక షూ ర్యాక్ వస్తుంది పైనుంచి ఓపెన్ టాప్ లోడ్. ఇది 40 liters కావాలంటే 40 liters చేసుకోవచ్చు, 50 liters కావాలంటే 50 liters చేసుకోవచ్చు. మీకు ఇలా 2-in-1 యూసేజ్, మీకు ఇలా యూస్ చేసుకుంటారు. అండ్ ఇందులోనే ఇప్పుడు మీకు చెప్పా కదా సేమ్ ఇది 50 liters. అండ్ 50 liters అయిపోయిన తర్వాత మీకు 70 liters కూడా 70 liters ఉంది. 70 liters కూడా సేమ్ షూ ర్యాక్ ఇలా ఉంటుంది.
అండ్ సేమ్ అందులోనే 80 లీటర్స్ వచ్చింది. ఇది 80 లీటర్స్లో నుంచి మీకు ఏంటంటే దీనికి స్పెషల్ ఫుల్ మొత్తం వాటర్ ప్రూఫ్. ఓకే, ఇంకా మీరు ఎంత వర్షం పడినా ఏమైనా అవి కూడా వాటర్ ప్రూఫే, బట్ ఇవి ఇంకా ఫుల్ ఇంకా మీరు చూడాల్సిన అవసరం లేదు. బ్యాక్ రెస్ట్ సపోర్ట్ కానీ మొత్తం కుషనింగ్ కానీ అంతా డబుల్, వాటి మీద ఇంకా డబుల్ ఉంటుంది. అండ్ ఇది బేస్ క్యాంప్లో మీరు పెట్టేసుకొని ఈ బ్యాగ్ మీరు బేస్ క్యాంప్లో పెట్టేసుకొని గోప్రోస్ కెమెరాస్ మీకు నార్మల్ మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇదో బ్యాక్ బ్యాగ్ వచ్చేసి దాని ఇప్పుడు మీరు చిన్న బ్యాగ్లు ఉన్నాయి కదా, ఆ చిన్న బ్యాగ్ టైప్లో ఈ బ్యాగ్ మీరు బ్యాగ్ యూస్ చేసుకుంటారు. ఇది బేస్ క్యాంప్లో పెట్టేస్తారు. అండ్ ఇది మీకు డైరెక్ట్ టెంట్ ప్లేస్ ఇక్కడ టెంట్ ప్లేసింగ్ ఇక్కడ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మ్యాట్, ఓకే మ్యాట్ వస్తుంది ఈ ప్లేస్లో అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే మ్యాట్ వస్తుంది. ఇక్కడ మీకు టెంట్ ప్లేస్ చేసుకుంటారు. అండ్ మీకు బ్యాక్ రెస్ట్ చూడండి నైస్ సేమ్ సూపర్ అన్న. ఓకే, ప్రైసింగ్ చెప్పండి ఫ్రమ్ ద 50 లీటర్ టు 90 లీటర్స్. ఓకే 50 లీటర్స్ మీకు 1950 రూపీస్ పడుతుంది. ఓకే 1950. ఇది 2150. 2150. మీకు 80 లీటర్స్ వచ్చి 2450. 2450. 2750. 2750. క్లియర్గా ప్రైస్ అయితే మనకి చెప్పేసాను అనమాట. సో బ్యాక్ ప్యాక్ కొనాలంటే యూ హ్యావ్ టు కమ్ టు వైజాగ్ అడ్వెంచర్స్. సో అన్న ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసేసాము. అన్ని ఐటమ్స్ అయితే కవర్ అయిపోయాయి అనుకుంటా. అంటే చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. గ్లౌజెస్ కానీ, గ్లాసెస్ కానీ, వాటర్ బ్యాగ్స్, ఇంకా నాట్ ఓన్లీ ఇప్పుడు మాల్ బ్రీఫ్ కేస్ స్టవ్స్ ఉన్నాయి, బ్రీఫ్ కేస్ మోడల్, లైట్స్, చిన్న ఐటమ్స్ చాలా ఉన్నాయి. బట్ ప్రతిదీ నీకు డీటెయిల్గా చెప్పాలి అని అనుకుంటే ఒక ఐటమ్స్ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. అవన్నీ మనం చూపెట్టలేము. ఆల్మోస్ట్ చెప్పా కదా 120+ వెరైటీస్. అన్ని వెరైటీస్ చూడండి. ప్రస్తుతానికి మీకు చెప్తాను, క్యాంపింగ్ వరకు మీకు ఐటమ్ కావాల్సిన మెయిన్ టేబుల్స్, స్టూల్స్ కావాలి. టేబుల్స్ అండ్ స్టూల్స్ మీకు జస్ట్ కుకింగ్ పర్పస్ వరకు నార్మల్గా ఫ్యామిలీతో వెళ్ళారు అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిన్న టేబుల్ మీకు ఇది ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డబుల్ వస్తుంది. మీకు మొత్తం లెగ్స్ క్లోజ్ అయిపోతే ఇది హాఫ్ వస్తుంది, దీంట్లో ఇక్కడ సగంకి వస్తుంది. మీరు జస్ట్ కింద కూర్చుంటారు కదా, కుకింగ్ పర్పస్ వీడియోస్, యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ గట్రా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటారు. ఫుడ్ జస్ట్ ఇక్కడ పెట్టుకుంటారు. నాకు చెప్పాను కదా కుకింగ్ మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకొని కటింగ్ చేసుకొని కుకింగ్ యూటెన్సిల్స్ అన్నీ పెట్టుకొని యూస్ చేసుకొని సింపుల్ సెటప్. అండ్ ఇది ఒక మోడల్ ఫోల్డబుల్ కదా, ఇదంతా ఫోల్డబుల్ ఈజీగా. అండ్ ఇందులోనే మీకు ఇంకొక మోడల్, ఇది ఫోల్డబుల్. ఇది కూడా ఫోల్డ్ చేస్తే ఈ పౌచ్ ఉంది కదా, జస్ట్ ఈ పౌచ్లోకి వస్తుంది. అండ్ ఇంకొక టేబుల్ వచ్చేటప్పటికి మీకు ఇది ఒక టేబుల్, ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మొత్తం ఫోల్డ్ చేసేసాం అనుకోండి, జస్ట్ ఈ బ్యాగ్లోకి వస్తుంది సింపుల్గా. సో గైస్ ఇది అబౌట్ వైజాగ్ అడ్వెంచర్ షాప్. యాక్చువల్లీ అన్న ఈ షాప్ వైజాగ్లో ఉంది కూడా చాలా మంది తెలియదు అనమాట. సో ఒకసారి మీరు ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పండి అండ్ మీ ఫోన్ నెంబర్ కూడా ఒకసారి. అండ్ మన అడ్రస్ వచ్చేటప్పుడు చాలా సింపుల్. నార్మల్గా ఏంటంటే స్టేడియం, క్రికెట్ స్టేడియం, మధురవాడ క్రికెట్ స్టేడియం ఉంటుంది. క్రికెట్ స్టేడియం దాటిన తర్వాత కార్షెడ్ జంక్షన్ నుంచి రైట్ సైడ్ సర్వీస్ రోడ్లోకి వచ్చారనుకోండి, సర్వీస్ రోడ్ కొంచెం ముందుకు వస్తే ఐటీసెజ్కి వెళ్తారు. అండ్ మిథునాపురి కాలనీ, ఓడా కాలనీ అంతా ఇదే రోడ్డు. ఆ రోడ్కి వెళ్ళే టర్నింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఎస్బీఐ మ్యాడ్ మీద సెకండ్ ఫ్లోర్లో. మీకు ఇంకా సింపుల్గా నేను చెప్పింది ఏం అర్థం కాలేదు అని అనుకుంటే ఇంకా మీకు జస్ట్ గూగుల్లో వైజాగ్ అడ్వెంచర్ గేర్ అని కొట్టగానే నా నెంబర్ 9490280025 మీకు నెంబర్ వచ్చేస్తుంది. మీరు ఆ నెంబర్కి నాకు కాల్ చేసినా నేను రెస్పాన్స్ ఇస్తాను అండ్ నా లొకేషన్ షేర్ చేస్తాను. మీరు నా గూగుల్లో కూడా నా లొకేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా వ్యూవర్స్ కోసం అంత డీటెయిల్స్ చూపెట్టారు. ఇంకా చాలా ఉంది చూపాలి. యాక్చువల్లీ నేను జస్ట్ వచ్చాను నా క్యాంపింగ్ టెంట్ కోసం, నాకు ఐడియా వచ్చింది అన్నమాట. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ ఒక షాప్ చేశాను అనమాట. అప్పుడు కూడా అలానే వెళ్ళాను, అక్కడ కనిపించింది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని. సో చాలా రోజుల నుంచి మన వ్యూవర్స్ ఏంటంటే మన తెలుగు స్టేట్లో ఏదైనా షాప్ ఉండి చూపెట్టాను అన్నారు కాబట్టి ఐ షోడ్. సో గైజ్ అన్న క్లియర్గా డీటెయిల్స్ అంతా చెప్పారు కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా మీకు నంబర్ పెడతాను, ఓకేనా? సో కాంటాక్ట్ చేసి ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే కాంటాక్ట్ చేయండి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఎనీ టైం ఎప్పుడు నాకు కాల్ చేసినా పర్వాలేదు. మా స్టోర్ క్లోజింగ్ అనేది ఉండదు. ఓకే, ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ అదే నైట్ 9:30 ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్. ఇంత చూసినందుకు థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుసుకుందాం. బై బై.